నిదర్శనం గురుగారు. మిమ్మల్ని చూసి మేము చాలా చేంజ్ అవుతాం, ఎప్పుడు మాట్లాడుకుంటాం. సో ప్రతి హోమ్ మీటింగ్ లో మీ పేరు, మీ ఫోటో మేము యూజ్ చేస్తున్నాం. అందుకు ఖచ్చితంగా మీకు కృతజ్ఞతలు చెప్పుకుంటూ వెల్కమ్ చెప్తున్నాం గురుగారు. గ్రాండ్ వెల్కమ్ ఫ్రమ్ ఫ్రెండ్స్ విత్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ. ప్లీజ్ కంటిన్యూ యువర్ సెషన్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఆనంద్ సార్. థ్యాంక్ యూ నాకు అవకాశం ఇచ్చినందుకు. ఎందుకంటే అవకాశమే వాస్తవంగా ఇక్కడ మాట్లాడటం కూడా అవకాశం. ఎందుకంటే ఇంతమంది ముందు ఉదయాన్నే మరి 300 మందితో దగ్గరగా మాట్లాడటం అనేది అవకాశం. ఇదే అవకాశం ఎవరో ఒకరికి ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో సో నాకు కూడా మాట్లాడాలి, చెప్పాలనే ఆలోచనతో ఎవరు అడిగినా సరే జూమ్ ని కాదనకుండా చేస్తూ వెళుతూ ఉండటమే ప్రతిరోజు. థ్యాంక్ యూ ఆనంద్ సార్ నాకు అవకాశం ఇచ్చినందుకు. అదే విధంగా ఆ, కోటి ఆనంద్ సార్ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు. ఎందుకంటే కోటి ఆనంద్ సార్ ఒక 2 days బ్యాక్ అడిగారు. కాకపోతే ట్రావెల్ చేస్తున్నాను కోటి ఆనంద్ సార్, సిగ్నల్స్ ఉండట్లేదు సెల్ ఫోన్ నాకు అని చెప్తే ఈ రోజు డేట్ ఫిక్స్ చేశాడు 8వ తారీఖు. నైట్ వచ్చాను నేను ఇంటి దగ్గరికి. మార్నింగ్ నేను వచ్చేసరికి 12 అట్లా అయింది. ఉదయాన్నే ఎవ్రీడే ఇంకా మామూలు మామూలు టైం మనకు అది ఇంకా 5 గంటలకి అనేది కామన్ గా అది లెగవటం అసలు ఏం ఉండదు అలారం. అయినప్పటికీ 5కే స్టార్ట్ అవుతాం కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి కోటి ఆనంద్ సార్ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. సో జూమ్ లో మరి 300 మంది ముందు మాట్లాడేదానికి ఇచ్చినటువంటి అవకాశానికి సో థ్యాంక్ యూ కోటి ఆనంద్ సార్. అదేవిధంగా ఆనంద్ సార్కి ఇద్దరికి కూడా జూమ్ లో పార్టిసిపేట్ చేస్తున్న అందరికీ పేరు పేరున ఎంఎస్ఆర్ అసోసియేషన్ తరపు నుంచి ఆర్టికల్ గా కృతజ్ఞత తెలియజేస్తున్నా. సార్ నేను అందరికీ ఆ కొత్త వాళ్ళకు ఉంటారు చాలా మంది. నా పేరు శ్రీనివాసులు, మాది వచ్చి రేపల్లి సార్. నా పేరు వడ్డే శ్రీనివాసులు. నేను రేపల్లి నుంచి ఈ బిజినెస్ లోకి ఆ వచ్చాను. సో ఈ బిజినెస్ కి రాకముందు నేను ఆ చిన్న వ్యాపారం చేసుకునేటువంటి వ్యక్తిని. సో నాకు కూడా ఆ వ్యాపారం చేయక ముందు నేను మా అమ్మ నాన్నకి నేను ఒక్కడనే కొడుకుని. సో ఒక్కడనే అయితే ఉన్న దాంట్లోనే చదివిస్తూ ఉన్నారు. నేను చదువుకుంటున్న క్రమంలో నాకు మంచి అంటే టీనేజ్ ఒక 15-16 సంవత్సరాల వయసులో నా కోరిక ఏంటంటే ఒక మంచి బాగా చదువుకొని లాయర్ అవ్వాలని నా కోరిక సార్. స్టార్టింగ్ లో లాయర్ అవ్వాలి, దాంతో పాటు ఒక బుల్లెట్ కొనుక్కోవాలి అనేది నా అసలు కోరిక అనమాట. లోపల ఉన్నటువంటి చిన్నప్పటి నుంచి అది ఒక ఏందో అట్లా నాకు ఆ మనసులో అది ఒకటి ఉండేది అనమాట అట్లా. సో ఆ కోరిక అనేది ఉండేది. రెండోది ఏంటంటే మాకు స్థలం కూడా లేదండి. రేపల్లిలో మేము మనం ఏమంటారంటే రోడ్ ఎంకరేజ్మెంట్స్ అంటారు కదా, ఆ రోడ్ ఎంకరేజ్మెంట్స్ లో ఆ జూనియర్ కాలేజీ ఆపోజిట్ లో ఆ మన రోడ్ ఎంకరేజ్మెంట్ లోనే ఒక చిన్న పూరిపాకతోటి అంటే స్థలం ఖాళీ కొంచెం స్థలంలో వేసుకుని ఉండేవాళ్ళం. అట్లా ఆ నేను గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకుంటూ ఉన్నా, బాగా చదివేవాడిని. సో ఆ క్రమంలో నాకు బాగా చదివామండి. ఆ క్రమంలో నాకు 10th క్లాస్ అయిపోయింది, ఇంటర్మీడియట్కి వచ్చాను. ఫస్ట్ ఇయర్ అయిపోయింది, సెకండ్ ఇయర్ లో ఉండగా మా నాన్నగారికి యాక్సిడెంట్ జరిగింది. సో ఆ యాక్సిడెంట్ ద్వారా ఇక ఇంట్లో ఉండవలసిన పరిస్థితి వచ్చింది. సో ఆ క్రమంలో ఇక నేను ఇంటి బాధ్యతలు తీసుకొచ్చింది. అయితే ఎందుకుని ఇంటి బాధ్యతలు తీసుకోవాల్సి వచ్చిందంటే ఒక 5-6 నెలల పాటు ఆయన బెడ్కి పరిమితం అని డాక్టర్లు చెప్పడం జరిగింది. సో ఆ క్రమంలో అంతకుముందు ఒక 1 year బ్యాక్ ఏమైందంటే మా నాన్న తమ్ముడు భార్య ఇద్దరు, చిన్నమ్మ బాబాయ్ ఇద్దరు ఒకేసారి చనిపోయారు. సో వాళ్ళిద్దరు పిల్లల్ని కూడా మా ఇంట్లోనే పెంచడం స్టార్ట్ అయిపోయింది. సో ఆ క్రమంలో ఆ పిల్లలు ప్లస్ నేను మొత్తం నలుగురు, అమ్మ నాన్న 6, మొత్తం వాళ్ళిద్దరు మేము ఆరుగురం ఒకే ఇంట్లో. మరి తినటానికి అప్పటి వరకు నానే సంపాదించే సంపాదన మీద ఆధారపడి బ్రతుకుతున్నాం. మాకు నాన్న చిన్న ఆ ప్రాబ్లం తోటి మరి వెనకాల ఏదైనా ఆస్తుల్లో కానీ తినటానికి మరి ఉన్నట్లయితే 100% నా చదువు కొనసాగేదేమో. సో పేదరికం కాబట్టి ఆ పేదరికం వలన ఇంటి బాధ్యతలు తీసుకోవాల్సి వచ్చింది. సో ఆ క్రమంలో ఇంటి బాధ్యతలు తీసుకున్నా. మా నాన్నగారు చేసే వ్యాపారం అనుభవం లేదు, కానీ మా బంధువులలో కొంతమంది అరే వెంకట స్వామికి ఇట్లా జరిగింది కదా,
వాడు పాపం కుటుంబాన్ని పిల్లోడు ఉన్నాడు, వాడిని కొంచెం మనం చేరదీద్దాం ఏదో రకంగా ఒక 4 రోజులు, ఎవరో ఒకళ్ళు అందరం, వాడిని ఒక రోజు ఈడొక రోజు అట్లా తీసుకెళ్ళి ఈ వ్యాపారం కొంచెం వాడికి టెక్నిక్స్ కొన్ని నేర్పిస్తే పిల్లోడు తెలివికలవాడు, కొంచెం ఎట్టగొట్టి కుటుంబం పోషిస్తాడని చెప్పేసి నన్ను కొంచెం బంధువులు దగ్గర దగ్గర వాళ్ళు ఏంటంటే వచ్చి ఈ వ్యాపారంలో మెలకువలను కొంచెం నేర్పించారన్నమాట. సో చేసే వ్యాపారం ఏంటంటే మా నాన్నగారు చేస్తున్న వ్యాపారం అప్పటికి పాతవి జరీ చీరలు కొని చేసే వ్యాపారం, సైకిల్ మీద తిరిగేవాడు నాన్నగారు. సో ఆ క్రమంలో ఆ వ్యాపార రీత్యా నేను అదే వ్యాపారం చేపట్టాల్సి వచ్చింది. సో అది అది చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటూ ముందుకు నడుస్తా ఉన్నా. సో 1989, 90లో నా చదువు ఆగిపోయింది అనమాట. సో నేను అనుకున్న డ్రీము ఆగిపోయింది. ఎందుకు అంటే వెనకాల డబ్బు లేకపోవటం, పేదరికమే. చూడండి ఫ్రెండ్స్, నేను ఏమంటానంటే అన్నీ మనకు అనుకూలంగా జరగవు. అన్నీ మనకు అనుకూలంగా జరిగితే అది సందర్భాన్ని బట్టి జరగవు అనమాట. సో మనం అనుకునేది ఒకటైతే జరిగేది ఇంకొకటి. అయితే చాలా సార్లు మన మీటింగ్లలో చెప్తుంటారు ఏమనంటే ఏది జరిగినా మన మంచికే అని చెప్తుంటారు. అది ఇప్పుడు అనిపిస్తుంటది అనమాట. ఓహో, అది జరిగింది దీనికోసమేమో అనిపిస్తుంది అనమాట. సో అట్లా ఆ నేను అనుకున్నది ఆగిపోయింది. వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటూ ముందుకు నడుస్తా ఉన్నాం. సో ఈ క్రమంలో మ్యారేజ్ అయింది, దగ్గర అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. సో ఇక నాకు ఈ తమ్ముళ్ళు చెల్లెళ్ళు వీళ్ళ బాధ్యత ఇక నాదే అయిందనమాట. ఇంకా అలా నాకు ఒక 1 ఇయర్ అయిన తర్వాత, ఒక 1 ఇయర్ 1.5 ఇయర్ తర్వాత నాకు క్లియర్ అయినాక చదువుకోరా అంటే చదువుకోవటానికి ఇంకేం పోతాంలే అంటే డబ్బు చూస్తున్నాం అనమాట. ఇది చూడండి, బాగా గమనించండి. 17, 18 సంవత్సరాలు ఆ టైంలలో డబ్బులు కానీ సంపాదించడం కానీ మొదలు పెడితే ఆటోమేటిక్ గా మనము చదువు వైపుకి ధ్యాస పోదు మళ్ళీ. సో అట్లా నేను ఇంకా ఏదైనా చదువుకొని నేను ఉద్యోగం అయినా చేయాలి కదా, ఆ ఉద్యోగం కూడా డబ్బు కోసమే కదా, అదేదో ఇద్దరం కలిసి చేద్దామని నాన్న అని చెప్పేసి నాన్న కూడా ఒప్పించుకొని నాన్న నేను కలిసి అదే వ్యాపారం చేసుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నాం. సో మ్యారేజ్ అయింది, నాకు కొంచెం లేటుగా పిల్లలు పుట్టలేదు. ఈ తమ్ముళ్ళే ఇంకా తమ్ముళ్ళు చెల్లెల్ని వాళ్ళందరికీ మ్యారేజీలు అవన్నీ చేసుకుంటూ ఆ క్రమంలో వెళ్తూ ఉన్నాం. ఒక ఒక 10 ఇయర్స్ తర్వాత నాన్నగారు చనిపోవడం జరిగింది. తర్వాత ఇక అమ్మ, నేను, నా భార్య ఉన్నాము. సో ఈ క్రమంలో చెల్లెళ్ళకి తమ్ముళ్ళకి కూడా మ్యారేజ్లు అయిపోయినాయి. ఇట్లా కొనసాగుతున్నటువంటి లైఫ్లో సడన్ గా నాకు పిల్లలు 2013లో ఒక బాబు, 2015లో ఒక బాబు పుట్టారు. వీళ్ళిద్దరు పుట్టిన తర్వాత 2015 చివరాఖరులో ప్రాబ్లం స్టార్ట్ అయింది. ఏంటి ఆ ప్రాబ్లం అంటే హార్ట్ సంబంధించిన ప్రాబ్లం. మనకు ఎప్పుడు తెలుస్తుంది ప్రాబ్లం? వచ్చిన తర్వాతే తెలుస్తుంది. నాకు ఆ ప్రాబ్లం వచ్చింది, సడన్ గా ఉన్నట్టుండి పడిపోయాను. ఆ పడిపోతే అమ్మటి హాస్పిటల్ తీసుకెళ్తే వాళ్ళు చెకప్ అయ్యి చేసి వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే డాక్టర్ మంచి స్పెషలిస్ట్ చూపించమని చెప్పారు వాళ్ళు. సో అది చూపించమంటే ఒక డాక్టర్ కాదు, అట్లా చూపిస్తూ ఉన్నాను. ఎక్కడికి వెళ్ళినా చెప్పే మాట ఏంటంటే టెస్టులు చేస్తున్నారు, సేమ్ టైం అదే మనకి ఉండేటువంటి బాడీలో చెడు కొవ్వు అనేది ఎక్కువగా ఉంది, 350 దాకా వాల్స్ బ్లాక్ అయినాయి అని చెప్పి చెప్తున్నారు. ఆపరేషన్ చేయించుకోవాలి అంటున్నారు. సో ఈ క్రమంలో డబ్బు లేదు మన దగ్గర. డబ్బు ఉంటే కదా ఇప్పుడు సంపాదించిందంతా తినటానికి ఉండటానికి సరిపోతుంది. మిగిలిచ్చి దాచిపెట్టుంటే బ్యాంకులు ఏదన్నా ఉంటే మనం ఆపరేషన్ కానీ చేయించుకోగలుగుతాం. ఆపరేషన్ లేదు, ఏం లేదు. చిన్న పిల్లలు ఇబ్బంది పడుతున్నాం. సో అప్పటిదాకా మా మేడం కానీ కూలికి నాలికి పంపించినోడు కాదు, ఎందుకంటే నేను అదో టైప్ మనిషిని అనమాట. సో అప్పటి నుంచి నా పరిస్థితి తేడా వచ్చిందని చెప్పేసి ఆలోచించుకుంటూ కొంచెం బాధపడతా ఉంటే మా అమ్మ మా ఆవిడ ఇద్దరు కలిసి కొంచెం ధైర్యం చెప్పారు. ఏం కాదు నీకు, మేము ఉన్నాం కదా అని చెప్పేసి. మా అమ్మ కూలికి వెళ్ళదు. సో మా అమ్మ ఏం చేసిందంటే ఇక మా ఆవిడని కూడా కూలికి తీసుకెళ్తా నన్ను ఇంటికాడే ఉండమని చెప్పేశారు. మేమేం చేయొద్దు నాయన, ఇంట్లోనే ఉండు అని చెప్పేసి నన్ను ఇంట్లోనే ఉంచేవాళ్ళు. సో నేను కూడా ఏమనంటే డిసైడ్ అయినా, నేను చనిపోతాను అని డిసైడ్ అయిపోయాను. సో ఈ క్రమంలో నాకు ఈ క్రమంలో నాకు డిసైడ్ అయినా ఇంకా చనిపోతానేమో అన్న ఉద్దేశంతో బాధపడుతూ ఉండేవాడిని. సో మా బాబుని అక్కడ ఫోటోలో కూడా చూడండి సార్ ఒకసారి. ఆ చిన్నోడు వాడు, బాగా గమనించే వాళ్ళకి అర్థమవుతుంది ఆ ఫోటో. ఎందుకు చెప్తున్నానంటే ఆ వాళ్ళని ఎత్తుకున్నప్పుడల్లా నాకు ఆలోచించేది అనమాట, వీళ్ళకి ఒక 15 ఏళ్ళు వచ్చేదాకా ఉంటే దేవుడా బాగుండు,
మా కుటుంబం అని అనిపిస్తా ఉంటుంది నాకు. అట్లా అనిపించే నాకు ఏదో ఒక అవకాశం ఇవ్వకపోతాడా దేవుడు? దేవుడా ఒకటే, వీళ్ళకి కానీ 15 ఏళ్ళు వచ్చేదాకా నేను కానీ బతుకుంటే చాలా హ్యాపీ. ఎందుకంటే వీళ్ళు ఎట్టయినా ఈ కుటుంబాన్ని పోషిస్తారు, మగ పిల్లల పైగా ఇబ్బంది లేదు. ఏదో ఒక పని అయినా సరే, ఏదో ఒక మెకానిక్ కాడో, ఏదో ఒక పని, టాపీ పను, 15 ఏళ్ళు అంటే ఏదో ఒక పని చేసి బతికిస్తారు కుటుంబాన్ని. సో అని ఆలోచిస్తూ ఎత్తుకొని కొంచెం బాధపడతా ఉండేవాడిని. సో అట్లా బాధపడే నాకు భగవంతుడు మరి మేలు చేయడం కోసం చాలా మంది చెప్తుంటారు. నాకు మా నాయన ఆస్తి లేదు, మా ఆస్తి నేను కూడా ఏం సంపాదించలేదు, మా పెద్దోళ్ళు ఏమి ఇవ్వలేదు, వాళ్ళు ఇవ్వలేదు, వీళ్ళు ఇవ్వలేదు, వీళ్ళెవరు నాకు సహాయం చేయలేదు, ఇట్లా అనుకుంటుంటాం. సో మానవ నైజం అది, సహజంగా ప్రతి ఒక్కరూ అనుకునేటువంటిది. సో నేను కూడా చాలా సార్లు అనుకుంటాను, మా నాయన గాని సంపాదించుంటే లేదా మా తాత సంపాదించుంటే నాకు ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏమి వచ్చిండేటి కాదు కదా, ఇట్లా అనుకుంటూ ఉండేవాడు అనమాట. సో ఒకటే ఫ్రెండ్స్, మీ అందరికి చెప్తున్నా, దేవుడు ఎవరికి కూడా ఆ వరాలు గాని శాపాలు గాని ఈరని చెప్తా ఉంటారు కదా. అలాగే అందరూ దేవుడి దృష్టిలో సమానమే. కానీ మనకి కొన్ని అవకాశాలు మన దగ్గరికి వస్తుంటాయి. ఆ వచ్చిన అవకాశాలు మనకు అర్థం కాదు. ఎందుకంటే అర్థం చేసుకునే అంత మైండ్ మనకు ఉండదన్నమాట. ఎందుకంటే చాలా మంది పేదరికంగా ఉండేటువంటి వాళ్ళకి అంత గొప్ప ఆలోచనలు రావు. అది. సో అట్లా చిన్న స్థాయిలో ఉండే వాళ్ళందరికీ కూడా ఆ పేదరికంలోనే మగ్గిపోయి ఆ పేదరికంతోనే చనిపోతా ఉంటాం ఎక్కువ మంది. సో కాబట్టి వచ్చిన అవకాశం ఏంటంటే ఎంఎస్ఆర్ గారు వెస్టేజ్ అనే ఒక గొప్ప అవకాశం, చాలా గొప్ప అవకాశం. ఎంఎస్ఆర్ గారు నా దగ్గరికి తీసుకొచ్చిన అవకాశం ఏంటంటే, అన్నయ్య, నాకు ఎంఎస్ఆర్ గారు కజిన్ బ్రదర్ అవుతారు. అప్పటికే ఆయన హైదరాబాద్ దగ్గర నల్గొండ జిల్లా, తెలంగాణలో నల్గొండ జిల్లా కొండమల్లేపల్లిలో ఉంటూ ఉన్నారు కొన్ని సంవత్సరాల నుంచి. ఆయన కొన్ని వ్యాపారాలు చేసుకుంటూ, నేనేమో చిన్న వ్యాపారం చేసుకునే ఆయనేమో కొంచెం పెద్ద వ్యాపారం చేస్తాడు. ఏదైనా పెట్టుబడి పెద్దగా పెడతాడు, లాభాలు కూడా అలాగే ఉండాలని ఆలోచించేటువంటి వ్యక్తి అన్నమాట. సో ఇలా నాకు ఆ అవకాశం వెస్టేజ్ రూపంలో నా దగ్గరికి వచ్చి, ఎక్కడి నుంచి, నల్గొండ జిల్లా మల్లేపల్లి దగ్గర నుంచి నా దగ్గరికి వచ్చి, రేపల్లి వచ్చి అవకాశాన్ని ఇచ్చాడు అనమాట. చూడండి ఎలాంటి అవకాశం. జస్ట్ ఆయన వచ్చి నాతో మాట్లాడింది ఏంటంటే, అనయ్య, నేను ఒక కంపెనీ, వెస్టేజ్ అనే ఒక కంపెనీలో జాయిన్ అయినా. ఆ కంపెనీలో ప్రొడక్ట్స్ ఉన్నాయి, అవి వాడుకోవటమే. వాడుకుంటే 100% మంచి ఆరోగ్యం వస్తుంది. ఎందుకు అంటే దీంట్లో కెమికల్ లేకుండా మంచి బ్రాండ్ క్వాలిటీ ప్రొడక్ట్ తయారు చేస్తుంది. వెస్టేజ్ అనేది ఒక బ్రాండ్, అదొక కంపెనీ. మనం వాడుకోవటానికి కెమికల్ లేని క్వాలిటీ ప్రొడక్ట్ తయారు చేసి మనకు అందిస్తా ఉంది. ఇది మనం ఇప్పటి నుంచి షాప్ చేంజ్ చేసి ఈ షాప్ లో వాడుకుంటే ప్రొడక్ట్స్ అద్భుతంగా ఉంటారు, కుటుంబంలో ఆరోగ్యంగా అందరూ బాగుంటారు అని చెప్పడం జరిగింది. సో నేను క్వశ్చన్లు అడిగా, కొన్ని క్వశ్చన్లు. ఏం క్వశ్చన్లు అంటే, ఇవి ఎందుకు వాడాలని అడిగిన, కెమికల్ లేనివి వాడుకుంటే మంచిదని చెప్పిండు. రెండోది, ఇవి ఎక్కడ దొరుకుతాయని అడిగిన, ఇవి నువ్వు వాడినవా అని అడిగిన. ఇట్లా కొన్ని క్వశ్చన్లు అడిగితే అన్నిటికి సమాధానం చెప్పండి. నేను వాడుకున్నా, బాగున్నాయి, అందుకే నీ దగ్గరికి వచ్చిన అని ఇట్లా నాకు ఆ క్వశ్చన్లు అన్నిటికీ ఆన్సర్ చేయటం జరిగింది. సో ఆ తర్వాత నేను కూడా ఆ, బాగున్నప్పుడు వాడితే, ఒక్కసారి వాడితే తప్పే ఉంది. ఇంత ఘనంగా అక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చిండంటే, ఎక్కడి నుంచి, నల్గొండ దగ్గర నుంచి ఇక్కడ నా దగ్గరికి వచ్చిండు రేపల్లి. నా దగ్గరికి వచ్చి చెప్తున్నాడంటే దీనివల్ల నీకేంటి లాభం అని అడిగిన. ఎందుకంటే ప్రత్యేకించి మంచి పెద్ద పెద్ద వ్యాపారాలు చేసిన వ్యక్తివి ఏదైనా పెద్ద ఆలోచన చేస్తుంటాడు అనమాట. 10 లక్షలు 5 లక్షలు అట్లా పెట్టుబడులు పెట్టి చేసే వ్యాపారాలు చేయాలి ఆయన. నష్టం వచ్చినా కానీ అట్లాగే నష్టాలు వస్తాయి ఆయనకి. కానీ నేను చేసే వ్యాపారం ఏంటంటే, నేను ప్రతి దాంట్లో లాభం చూస్తా. ప్రతి దాంట్లో చిన్న వ్యాపారం చేసినా కూడా ఒక 2000 పెట్టుబడి పెట్టినా కూడా ఒక 500 రూపాయలు లాభం రావాలని చూసేటువంటి వ్యక్తిని అనమాట నేను. సో నేను ఏది చేసినా లాభం చేస్తా, ఆయన ఏది చేసినా కొన్ని నష్టాలు వస్తాయి, కొన్ని లాభాలు వస్తాయి, కొన్ని నష్టాలు వస్తాయి. అలాంటిది నువ్వు అవన్నీ వదిలిపెట్టి దీన్ని పట్టుకొని వచ్చినావు అంటే దీనివల్ల నీకేంటి అని అడిగిన. అప్పుడు చెప్పిండు, దీనివల్ల నాకేంటంటే ఈ కంపెనీలో డబ్బు ఉంది, ఎంత అంటే అన్లిమిటెడ్. ఆ అన్లిమిటెడ్ అనేది నాకు రాలా, కానీ కొంతమంది దగ్గర చూసిన నేను. కొన్ని మీటింగ్లకి వెళ్ళినా, ప్రొడక్ట్ వాడుకున్నా, అది నీ దగ్గరికి కూడా తెచ్చిన, నువ్వు వాడి బాగుందంటే నువ్వు కానీ దీన్ని బిజినెస్ చేయొచ్చు అని చెప్పాడు. నేనేమన్నానంటే, నువ్వు బాగా చదువుకున్నవాడివి, నాకంటే బాగా చదువుకున్నాడు, కొంచెం డిగ్రీ వరకు పైన చదివిండు. సో బాగా చదువుకున్నావు, నీకు మంచి తెలివి ఉంది, మాటకారివి,
నీకు బాగా వెనకాల జనం సపోర్ట్ చేస్తారు. నా కాడ ఎవరు ఉండరు, ఎవరు లేరు, నాకు వద్దులే కానీ వాడుకుంటానని చెప్పి, వాడుకోవటానికి ఏం చేయాలని అడిగితే ఐడి తీసుకోవాలన్నాడు. మెంబర్షిప్ అని చెప్పిండు. నాకేమన్నా మెంబర్షిప్, ఆ మెంబర్షిప్ కూడా ఫ్రీగా ఇస్తారు, నీకు డబ్బులు కట్టేది ఏం లేదు. మెంబర్షిప్ తీసుకొని ప్రొడక్ట్ కొనుక్కోవటమే. ఈ షాప్ ఎక్కడుంటే అక్కడికి వెళ్ళాను. అక్కడ మళ్ళీ నాకు చిన్న పాయింట్ ఏంటంటే, ఎక్కడికంటే అక్కడికి అంటున్నావు, ఇక్కడ లేదా అని అడిగిన. అంటే సబ్బులు పేస్టులు కొనుక్కోవటానికి ఎక్కడికి వెళ్ళి కొనుక్కుంటాం, మన ఇంటికి పక్కన ఎల్లయ్య పుల్లయ్య కొట్టుంటే ఎక్కడికో పోయి కొనుక్కోవాలనేసరికి నాకు కొంచెం డౌట్ వచ్చింది అనమాట. ఇది ఎక్కడుంటే అక్కడ కొనుక్కోవాలనేసరికి ఎక్కడ ఉందని అడిగిన. మళ్ళీ గుంటూరులో ఉందను. నాకు మళ్ళీ నవ్వు వచ్చింది. గుంటూరు పోయి సబ్బులు పేస్టులు కొనుక్కోవాలన్నా, మళ్ళీ ఇదేమో మంచి కంపెనీ అంటున్నావు. ఇట్లా నాకు ఆ సందేహాలన్నీ ఉన్నాయి. సో అయినా వచ్చిన వ్యక్తి చాలా మంచి వ్యక్తి, ఎంఎస్ఆర్ గారు. నాకు చిన్నప్పటి నుంచి తెలుసు కాబట్టి, సో మన మంచి, నన్ను మంచిగా కొడతాడు, చెడు ఏం కొనడు కదా. పైగా తమ్ముడు, సరేలే అని చెప్పేసి, సరే తీసుకుంటాలే, నువ్వు మరి నాకు అది అడ్రస్ చెప్పు పోలే, ఉండి ఒక రోజు 2 రోజులు ఉండి అది అడ్రస్ చెప్పు, నేను పోయి తెచ్చుకుంటాలే కానీ చెప్పిన. ఆహా అట్లా కాదు కాదు, నేను పోయి తెస్తాలన్నా అని చెప్పేసి, నా దగ్గర నుంచి ఆధార్ కార్డు అవి జిరాక్స్ తీసుకొని, ఆ అప్పుడు ఉన్నటువంటి ఆ సిచ్యువేషన్ బట్టి, అప్పుడు కూడా అంటే ఆండ్రాయిడ్ ఫోన్లో చేయొచ్చు. 2017 అంటే ఆండ్రాయిడ్ ఫోన్లు చాలా మంది దగ్గర తక్కువ మంది ఉన్నాయి. సో నా దగ్గర నోకియా 1100 ఫోన్ ఉండేది. సో ఆయన దగ్గర ఆ ఫోన్ ఉంది, కానీ అప్లికేషన్ మీద సంతకాలు పెట్టించుకొని, అప్పుడు అప్లికేషన్ మీద సంతకం పెట్టించుకుని ఒక ఫారం మీద, ఆ తర్వాత రేషన్ కార్డు, ఆ ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకొని దానికి అతికించుకొని, ఆ తర్వాత ఆర్డర్ ఫామ్, ప్రొడక్ట్ ఉండే ఆర్డర్ ఫామ్ ఈ రోజు కూడా ఉంది, మనకి స్టోర్ లో దొరుకుతుంటది. ఆర్డర్ ఫామ్ మీద కొన్ని ప్రొడక్ట్ నా ముందే టిక్లు పెట్టుకొని టోటల్ అమౌంట్ వేసేసి ఇంత అవుతుంది అని చెప్పిండు. సరే తీసుకురాపోలే అని చెప్పిన. వెళ్ళి గుంటూరు పోయి తెచ్చిచ్చిండు. తెచ్చిచ్చిన తర్వాత నేను అవన్నీ చెప్తున్నాడు, మా మేడం కూర్చోబెట్టి, ఇవి క్వాలిటీ ఉంటాయమ్మా, ఒక్కొక్క ప్రోడక్ట్, ఇదిగో నూనె ఇంత ముందు 4 స్పూన్లు వేస్తే ఇది 2 స్పూన్లు వాడుకోవాలి. ఇంత ముందు బట్టల సబ్బు, సర్పు, కంఫర్ట్ ఇన్ని వాడేవాడు కదా, ఇప్పుడు ఏం అవసరం లేదు. ఇదిగో ఈ లిక్విడ్ మూత నీళ్ళలో పోసుకొని మీ బట్టలందరూ ఈ దాంట్లో వేసేసుకుంటే సరిపోతుంది అని చెప్పి, స్నానం పెట్టుకుంటే ఒక 40 నిమిషాల నుంచి 30 నుంచి 45 నిమిషాలు నానబెట్టి ఫ్రెష్ వాటర్ లో జాడిచ్చేసేసుకోవాలా. జాడిచ్చేసి అంటే మన రెండు మళ్ళీ ఫ్రెష్ వాటర్ బకెట్లలో నీళ్లు పెట్టుకొని, వీటిలలో ఆ బట్టలు నటి తీసి ఆ ఇది చేసుకుని ఆరేసుకోవటం, ఏం చేయాల్సిన పని లేదని చెప్పంటే, అబ్బా ఆనే అట్లా అన్నా. అబ్బా నిజంగానా అంటే, బట్టలు ఉతకకుండా సబ్బు పెట్టకుండా ఏం చేయకుండానే మురికిపోద్దా? ఆ, అంటే అట్లా అట్లా మాట్లాడారు అనమాట ఆ రోజు సిచ్యువేషన్ బట్టి. అవునన్నా, ఈ అంతే, ఇది దీనికి క్వాలిటీ ఉంటది, దీనికి మనకి ఆ ఆ మిషన్ కూడా అవసరం లేదు అన్నట్టుగా చెప్పాడు ఆ రోజు. ఇక నేనేమనుకున్నానంటే, ఈయన ఎలా మాటకారి కాబట్టి ఆ మాటలు చెప్పేది ఏదో బిజినెస్ చేయటానికి వెళ్ళి అని నా మనసులో ఉంది అట్లా. సరే ఏదైతే తెచ్చిండు కదా వాడుకుందామని వాడుకుంటూ స్టార్ట్ చేసినాం. అయితే ఒక మాట ఏమన్నాడంటే, ఈ ప్రొడక్ట్ 100% క్వాలిటీ ఉంటది, నీకు నచ్చకపోతే రిటర్న్ కూడా చేయొచ్చు అని చెప్పిండు. అది బాగా ఉంది ఆ పాయింట్. ఎందుకంటే బయట ఎక్కడ మనం ఆ ఈ మాట చెప్పినటువంటి పరిస్థితి లేదు. ఏ ప్రొడక్ట్ మీద అలా రాసి కూడా ఇచ్చినటువంటి దాఖలాలు అయితే లేవు. సో నాకు అది బాగా చాలా చాలా బాగా అనిపించింది. ఇప్పుడు ఆ వస్తువులు కూడా అందుకే నేను యాక్చువల్ గా 4,000 రూపాయలు తీసుకురాలే, చూద్దాం, నచ్చపోతే రిటర్న్ అన్నావు కదా అన్న ఉద్దేశంతో తెప్పించుకోవడం జరిగిందండి. సో తెచ్చి ఇచ్చిన తర్వాత వాడుకున్నాం, స్టార్ట్ చేసినాం. వాడుకుంటూ ఉంటే చాలా బాగుండి అనిపించింది. నాకు టీ పొడి నచ్చలేదు యాక్చువల్ గా. దాని గురించి అడిగిన, అది కూడా ఆయన క్లియర్ గా చెప్పిండు. ఆ టీ పొడి కలర్ లేదని చెప్పిన, కలర్ వేసుకోమన్నాడు. కలర్ వేసుకోవటం ఏందని అంటే, ఇట్లా సంగతి, టీ పొడిలో మరి కలర్ యాడ్ నుంచి వచ్చింది. టీ ఆకులు కదా, నీళ్ళల్లో ఉడకబెడితే ఎట్లా వస్తాయి, మన సూర్యాకు నీళ్లు లాగా ఉంటాయి, దాంట్లో మనం పాలు పోసుకుంటే లైట్ గా ఉంటుంది తప్ప కలర్ ఎక్కడి నుంచి వస్తుంది అని చెప్పిండు. అది నేను మళ్ళీ వేరే డెమో ఒకటి జామ ఆకులతో డెమో చేసి చూసుకున్నా. చూసిన తర్వాత నాకు అర్థమైంది, ఎస్ నిజంగానే ఏ ఆకులైనా ఉడకబెడితే వచ్చేది మన వర్షాకాలం సూరాకులు కదా, వర్షం ఆకుల మీద నుంచి పడినప్పుడు వచ్చే నీళ్ళు ఎలా ఉంటాయి అలా ఉంటాయి. దాంట్లో నిజంగా మనం పాలుగా నేస్తే లైట్ గా ఉంటది టీ. అలా ఉండాలి, కానీ ఇది ఇక్కడ ఎక్కడి నుంచి వస్తుంది మరి, ఇది ఇంత కలర్ వస్తుంది అంటే దీంట్లో ఏదో కలుపుతున్నారు అని నాకు అర్థమైంది. సో మన టీ ఒక 4 రోజులు ఆ వాడిన తర్వాత ఈ మాట అయితే ఎప్పుడైతే చెప్పానో,
దానికి ఎదురు కౌంటర్ ఇచ్చి చక్కగా వివరంగా చెప్పిండు. సో నాకు ఇక కంటిన్యూ వాడటం మొదలుపెట్టిన చెప్పాడు అనమాట. జీటా టీలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి, మనకి కొన్ని క్యాన్సర్ రానికుండా చేసేటువంటి మన దాంట్లో కొన్ని ఉన్నాయని చెప్పి వివరంగా చెప్పడం జరిగింది. అదే విధంగా ఒక గ్లాసు ఒక గ్లాసు టీ తాగితే, ఒక కప్పు అనుకోండి, ఒక కప్పు టీ తాగితే 6 బత్తాకాయలు తీసుకొని జ్యూస్ తీసుకొని పిండుకొని తాగితే ఎంత ఎనర్జీ వస్తుందో అంత ఎనర్జీ వస్తుంది ఒక కప్పు టీ తోటి అని చెప్పిండు. అబ్బా, అప్పుడు దాకా నేను దాని మీద ఎట్లా మామూలుగా ఎప్పుడు టీ తాగితే ఎలా ఉన్నాను అలా ఉందనుకుంటున్నా. ఎప్పుడైతే దీని మీద దృష్టి పెట్టాను చూడండి, ఈ మాట ఎప్పుడైతే అన్నాడు నిజమేనా అనే ఒక ఆలోచనతో ఉన్న నాకు, సో వాడుకుంటూ వస్తున్నా కదా, అది నిజమే అనిపించింది. ఎందుకంటే పొద్దున్నే 1, 2 సార్లు 3 సార్లు తాగుతా టీ నేను యాక్చువల్గా. ఆ టీ తాగటం వలన నిజంగానే ఎనర్జీగా ఉంది బాగా. అంటే మనము బత్తాకాయ జ్యూస్ తాగేది దేనికంటే మనకి ఆకలి బాగా అవటం కోసం, జీర్ణ వ్యవస్థ బాగా మెరుగ్గా ఉండటం కోసం బత్తాయి జ్యూస్ తాగుతుంటాం. ఏదన్నా అనారోగ్యంగా ఉన్నప్పుడు శక్తి రావటం కోసం ఆ జ్యూస్ తీసుకుంటాం. సో అట్లాంటిది ఇది తీసుకుంటే బాగుంది, చాలా బాగుంది. ఇట్లా ప్రొడక్ట్స్ అన్నిటి మీద కొంత దృష్టి పెట్టి వాడిన తర్వాత చాలా బాగునే అనిపించింది. మా మేడం కూడా చాలా కనెక్ట్ అయ్యింది. కనెక్ట్ అయ్యి అయిపోతున్న క్రమంలో 2వ నెలలో ఆ ప్రొడక్ట్ తెచ్చుకోవడం కోసం, ఇవి ఎక్కడి నుంచి తెచ్చావు అక్కడి నుంచి అన్నది ఒకటే మాట మా మేడం. ఇక చూడండి, ఇంట్లో వాళ్ళు ఆర్డర్ వేస్తే ఇక తప్పనిసరిగా తెస్తాం కదా. పైగా నేను ఖాళీగానే ఉంటున్నా ఇంట్లోనే, ఎందుకంటే ప్రాబ్లంతో ఫేస్ చేస్తూ మా మేడం మా అమ్మ కూల్ చేసి ఇంట్లో పోషిస్తా ఉన్నారు. సో ఆ క్రమంలో మరి సరుకులు తీసుకురా అని చెప్పని, గుంటూరులో ఉన్నాయంట అని చెప్పాను. సరే అయినా పర్వాలేదు పోయి తీసుకురా అని చెప్పి మా మేడం అన్నది. సో నేను ఆ షాప్ చూడాలి, అప్పటికి ఫస్ట్ సారి ఆయనే పోయి తెచ్చిచ్చిండు కదా. ఫోన్ చేసినా వచ్చిండు మహానుభావుడు. వచ్చి నాకు ఆ షాప్ చూపించిండు. అడిగిన నేను, ఇంక నువ్వు రాకపోయినా పర్వాలేదు కదా, 2వ సారి చూపించినావు కదా అని చెప్పాను అన్న. 2వ సారి ఆ షాప్ చూపించిన తర్వాత ప్రొడక్ట్ తీసుకునేటప్పుడు ఒక మాట చెప్పిండు. నేనేం చేశానంటే అన్ని కొన్ని సబ్బులు మనకి సంతూర్ నేను 6 వాడే ఉన్నప్పుడు అప్పుడు ఇంట్లో, ఇప్పుడు ఈ 3 తెచ్చి వాడితే అయిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ 3 తీసుకునే బదులు సంతూర్ లాగా 6 తీసుకుంటుంటే ఇట్లా అన్ని ఒక 2 నెలలు సరిపడా పొందాం అన్న ఆలోచనతో తీసుకోపోతున్నా. నాకు ఒక మాట అన్నాడు, ఏందన్నా అమ్ముకోటానికా అన్నాడు నవ్వుతా. లేదు లేదా, గుంటూరు వచ్చి తీసుకోవాలి కదా, ఏడ తీసుకొస్తాం పద్దాక ఏడొస్తాం అని తీసుకుంటున్నాను అన్న. అలా తీసుకోవద్దన్నా, ఈ కంపెనీలో ఒక పద్ధతి ఉంది, క్రమ పద్ధతి, కన్సిస్టెన్సీ ఆఫర్ అంటారు దాన్ని. ప్రతి నెల ఇలా ఒక 100 పీవీలతోటి ఒకటేసారి బిల్లు చేసుకో. ఇలా చేసుకోవటం వల్ల ఏమవుతుందంటే 4 నెలలు కొన్నామంటే 5వ నెలలో నీకు వస్తువులన్నీ ఫ్రీగా వస్తాయి, నీకు ఒక నెలకు సరిపడా వస్తువులు వస్తాయి అని చెప్పిండు. నాకు ఆ మాట చాలా బాగా కనెక్ట్ అయింది. నాకు ఫస్ట్ లో బిజినెస్ ఉంది, నీకు అది ఉంది ఇది ఉంది అని చెప్పినప్పుడు నేను పెద్దగా నమ్మలేదు. కానీ ఈ ప్రొడక్ట్లు ఫ్రీగా వస్తాయి అని చెప్పినప్పుడు నాకు బాగా నచ్చింది. అసలు ఎంత బాగా నచ్చిందంటే, ఇదే నేను అనేది చాలా మంది చెబుతుంటాను, ఇందులో డబ్బులు ఉన్నాయంటే పెద్దగా నమ్మబుద్ధి కాదు, కానీ ఫ్రీగా వస్తాయి అన్నప్పుడు మాత్రం నమ్మబుద్ధి అవుతుంది. సో ఎందుకంటే నేను చూసిన కదా, నాదే, నేను డైరెక్ట్ నేనే అట్లా ఎప్పుడైతే ఫ్రీ ప్రొడక్ట్లు తీసుకోవడానికి ఇష్టపడుతూ సిఎన్సిలో ఉంటూ సిఎన్సి వాడుకుంటూ కొనుక్కుంటూ వాడుకుంటూ ఇలా కంటిన్యూ అవుతున్నా. ఒక 1 ఇయర్ తర్వాత ఇద్దరం మళ్ళీ ఒక అకేషన్ లో కలవటం జరిగింది. ఆ అకేషన్ లో ఆ పల్లెటూరు, వెల్లిగండ దగ్గర, ప్రకాశం జిల్లా. ఆ ఊర్లో సంవత్సరానికి ఒకసారి ఒక ఒక ఉరుసులాగా చేస్తారు. మా అందరం కలిసి కలుస్తాం అనమాట ఆ రోజు. అందరం టోటల్గా ఎక్కడెక్కడ వాళ్ళు అందరూ వచ్చేస్తారు ఊర్లో, అందరూ కూడా. ఇక నేను మ్యారేజ్ కూడా మా అంటే దగ్గర వాళ్ళు ఆ ఊరి నుంచే చేసుకున్నాను అనమాట. సో అందరం ఆ ఊరు ఎప్పుడు ఆ తిరణాలు చేసిన 3, 4 రోజులు, ఒక 5, 6 రోజులు ఉంటాం అనమాట. అట్లా వెళ్ళి కలిసి ఆ ఊర్లోకి వెళ్ళంగానే మా చిన్నమ్మ ఎదురుపడింది. నేను కూడా డైరెక్ట్ ఆడికి పోయి పోతాను అనమాట. మధ్యలో ఉంటది ఊర్లో ఇల్లు కూడా, దారిలో నుంచి పోతా పోతా చిన్నమ్మ ఇంటికి అడిగిపోతా. అక్కడికి పోయేసరికి మా చిన్నమ్మకి వచ్చి, అయ్యా బాగుందా వంటలో, ఆ ఆమె కూడా వచ్చిందా అని అంటే, బాగుందమ్మా, ఆ వచ్చింది పిల్లల్ని తీసుకుని ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మని ఇంటికి అడిగిపోయిందిలే అని అన్న. ఇలా మంచినీళ్ళు ఇచ్చి తాగింది. ఎట్లా ఉందా నీకు ఆరోగ్యం అన్నది. ఇంకా నాకేమంటే కొంచెం బాధ అనిపించింది. ఆరోగ్యం ఏముందమ్మా, ఎప్పుడు ఎప్పుడైతే అప్పుడైతుంది, ఇది ఇంకా నా పరిస్థితి ఏం బాగాలేదు, ఆరోగ్యం ఇంకా ఎట్లా ఉండేది ఏంది, డాక్టర్లు కూడా చెప్పిండ్రు, చేతులు ఎత్తేసారు. అయ్యా ఆపరేషన్ చేసుకో, ఉన్న రోజులు ఉంటావు లేకపోతే లేదని చెప్పినట్టుగా చెప్తున్నారని చెప్పినట్టు కొంచెం ఆమె నాకులాగా ఎగ్జైట్ అవుతుంది అనమాట. ఏదన్నా మాట అంటే బాధపడితే కళ్ళ నీళ్ళు వచ్చేస్తాయి ఆమె కూడా.
సో ఊరికే బడబడ కళ్ళ నీళ్లు కాచి ఏం చేద్దాం అయ్యా దేవుడు ఇట్లా పెట్టిండు అది ఇది అన్నది. ఈ లోపు ఎంఎస్ఆర్ పక్కనే ఉన్నాడు. ఆయన ఫోన్ మాట్లాడుతుంటే ఎమ్మటే కలిపి అన్న అనేసరికి మా చిన్నమ్మ ఆయా నువ్వు వాళ్ళకి బాగలేదు వీళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర మోకాళ్ళ నొప్పుల దగ్గర అని చెప్పి ఫోన్లలో మాట్లాడుతుంటావు కదా, అన్న కూడా ఇప్పుడు ఒక 2 సంవత్సరాల నుంచి బాగుండట్లేదు, మరి మన ఏమైనా ఉపయోగపడితే అన్నకు కూడా ఇప్పించవచ్చు కదా అని ఒక్క మాట అన్న సార్. అంతే. ఆ 2-3 రోజులు అయిన తర్వాత నేను మా ఊరు వెళ్ళిపోయా, ఆయన ఏమో హైదరాబాద్ దగ్గర వెళ్ళిపోయాడు. ఒక 2 days తర్వాత నా దగ్గరికి వచ్చేసాడు. వచ్చి నీ దగ్గర ఉన్నటువంటి ఆ హాస్పిటల్ ఫైలు ఒక 2 జతలు బట్టలు తీసుకొని నా ఎమ్మటి రానా అని చెప్పేసి ఎమ్మడి పెట్టుకొని తీసుకుపోయింది. ఎక్కడ తీసుకుపోయింది అంటే హైదరాబాద్ సికింద్రాబాద్ లో క్లాక్ టవర్ దగ్గర మన ఆఫీస్ ఉంటుంది సార్, ఆ ఆఫీస్ లో తీసుకుపోయింది. తీసుకుపోయి కంపెనీ ట్రైనర్ దగ్గర నుంచి నాకు చెప్పించడం జరిగింది. ఆయన కూడా ఆ లోపల కూర్చోబెట్టి, సార్ ఇట్లా మా కజిన్ బ్రదరు లేక లేక పిల్లలు పుట్టిండ్రు ఇద్దరు, సో ఆ పిల్లల్ని చూస్తూ బాధపడుతున్నట్టు ఆయనకున్న ప్రాబ్లం తెలుసుకుంటా, సో సార్కి మన ఏమన్నా బ్రదర్కి ఏమన్నా ఉపయోగపడితే మనం ఏమన్నా ఇవ్వచ్చేమో, సార్తో మాట్లాడండి అని చెప్పేసి నాకు ఫోన్ వస్తుంది అని చెప్పి ఆయన బయటకు వెళ్ళిపోయాడు. సో నన్ను అప్పుడు ఆయన ప్రొడక్ట్ సారు ట్రైనింగ్ ఇచ్చే ప్రొడక్ట్ మన కంపెనీ ట్రైనరు అడిగారు, నరేన్ గారు అప్పుడు ఉన్నటువంటి ఆయన. సో ఆయన ఏమన్నారంటే మీ పేరు ఏంటి అది ఇది అని మాట్లాడిన తర్వాత అసలు మీ ప్రాబ్లం ఏందని నా ప్రాబ్లం చెప్పినాడు. ఏంటి నా ప్రాబ్లం అంటే 350 అబోవ్ ఎల్డిఎల్ ఉంది శరీరంలో, చెడు కొవ్వు. సో అది మెడిసిన్కి తగ్గేది కాదు. సో పెరగకుండా ఇస్తున్నారు డాక్టర్ నాకు మందులు అని నాకు అర్థమైంది. సో రెండోది ఇంకోటి ఏంటంటే నా వాల్స్ బ్లాక్ అయిన వాల్స్ క్లియర్ అయ్యాల్సిన అవకాశం కూడా లేదని తెలుస్తా ఉంది. సో ఈ క్రమంలో ఆ ఇంకా కొంచెం ఎక్కువ అయితే ఇబ్బంది పడకుండా ఉండటం కోసం మెడిసిన్ వాడుకుంటున్నానని నాకు అర్థమైంది. సో ఆయన కూడా అదే చెప్పిండు. చెప్పి ఏం చేసిండంటే, సార్ మీకు మన దగ్గర ఉండేటి మెడిసిన్ కాదు, నువ్వు వాడేది మెడిసిన్, కానీ మనం ఇచ్చేది ఫుడ్ సప్లిమెంట్స్. ఈ ఫుడ్ సప్లిమెంట్స్ అనేటి ఆహారంలో దొరికినటువంటి పోషకాల వలన, ఆ పోషకాల లోపం వలన నీ బాడీలో అవన్నీ తయారైన ప్రాబ్లమ్స్ వచ్చినాయి. అంతేగాని అదేమి పెద్ద ఇది కాదు. నీ ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అవటం కోసం మన దగ్గర ఉండేటువంటి ఫుడ్ సప్లిమెంట్స్ అనేటి ఆహారంలో దొరికినటువంటి పోషకాలు మన దగ్గర దొరుకుతాయి. సో వాటిని టాబ్లెట్లు క్యాప్సిల్స్ రూపంలో మరి పౌడర్ రూపంలో సాచెట్లు లాగా తయారు చేసి అందిస్తా ఉన్నారు. ఇవి వాడుకొని పూర్తి నివారణ చేసుకోవచ్చు అని చెప్తే ఏమనంటే, గ్యారంటీగా రాసిస్తా సార్, నీ ప్రాబ్లంతో నువ్వు గుండె జబ్బుతో చనిపోవు రాసిస్తానని చెప్పి చెప్పడం జరిగింది. నాకు ఎక్కడ లేని ధైర్యం వచ్చింది ఆ ఒక్క మాటతోటి. ధైర్యం వచ్చి రాసియండి సార్ అని చెప్పన్నా, రాసిచ్చిండు. ఆ రోజు ప్రొడక్ట్లు ఎంఎస్ఆర్ సార్ డబ్బులు పెట్టి ఇప్పించాడు. వాడుకుంటూ స్టార్ట్ అయినా అవి తీసుకుని బయటకు వచ్చే ముందు మళ్ళీ సార్ దగ్గరికి పోయి అడిగిన, ఎలా వాడుకోవాలి ఏంటి అని చెప్పని అడిగితే చెప్పాడు, నువ్వు వాడుకునే ఇంగ్లీష్ మందులతో కలిపి వాడుకో, ఇదిగో ఇవి ఇలా వేసుకో అని చెప్పి చెప్పడం జరిగింది. ఆ ప్రొడక్ట్ తీసుకొని బయటకు వచ్చి ఒక నెల రోజులు వాడుకున్నా కొంచెం ఏదో కొద్దిగా బాగుంది అనిపించింది. బాగుంది అనిపిస్తే 2వ నెల మనం తెచ్చుకుంటామా లేదా, 2వ నెల ఎట్టకొట్ట ఇబ్బంది తెచ్చుకుంటా మొదలుపెట్టా. అలా వాడుకుంటూ ఒక 4 నెలల తర్వాత వెళ్ళి చెకప్ చేయించుకున్నా. చెకప్ చేపిస్తే స్టార్టింగ్ డాక్టర్ గారు చూపించుకోమన్నాడు ఆయనేమో, నరేన్ గారు. కానీ ఆ ఒక్క మాట నా ధైర్యంతో డాక్టర్ గారు చూపించాల్సిన అవసరం లేదనిపించింది. ఎందుకని ఈ పాయింట్ చెప్తున్నానంటే, మనం ఎక్కడైనా ఏదైనా ప్రాబ్లంతో హాస్పిటల్కి వెళ్ళి ఇక్కడ ఇక్కడ తగ్గట్లా ఇంకొక హాస్పిటల్కి వెళ్తాం, అక్కడ సేమ్ టెస్టులు చేస్తారు కానీ మెడిసిన్ మారుతుంటది. సరే ఇట్లా ఒక హాస్పిటల్ నుంచి ఒక హాస్పిటల్కి అట్లా నేను ఒక 5-6 హాస్పిటల్ తిరిగిన. ఆల్రెడీ ఉన్న మెడిసిన్ ఉండి కూడా తీసుకెళ్తే అవి కాకుండా వేరే రాసి ఇచ్చేవాళ్ళు. టెస్ట్లు అయితే సేమ్ లాగా ఒకేలాగా చేస్తున్నారు కానీ ఆ టెస్ట్ రేట్లు మళ్ళీ మారుతుంటాయి. అంటే ఇక్కడ ఒక రకమైన రేట్ ఉంటే ఇది పెద్ద హాస్పిటల్ అనుకో, దాంట్లో వేరే టెస్ట్ అదే టెస్ట్లు చేస్తారు కానీ రేట్ ఎక్కువ ఉంటుంది. సో మెడిసిన్ మళ్ళీ మారుతుంటాయి. దాని లోపల మెడిసిన్ లో ఉండేది ఇంగ్రీడియంట్స్ ఒకటి కావచ్చేమో, కానీ బట్ పైన ఆ నేమ్స్ చేంజ్ అవుతా ఉంటాయి. సో అవి నాకు అనిపించింది అనమాట, అంటే ఒక చోట ఇచ్చి ఒక చోట ఇవ్వరు అని అర్థమైంది. ఆ రెండోది ఏంటంటే, ఇవన్నీ నాకు అర్థమైన తర్వాత నేను డాక్టర్కి ఇవ్వగానే చూపిస్తే వద్దంటాడు అని ఒక ఆలోచనతో డాక్టర్ చూపించకుండా ఈయన అవి ఇవి కలిపి వాడుకోవచ్చు అన్నప్పుడు అవి ఇవి కలిపి వాడుకుంటూ ఒక 4 నెలలు వాడిన తర్వాత నాకు కొంచెం బాగుంది అనిపించింది. ఆ టెస్టులు చేసిన తర్వాత డాక్టర్ గారు కూడా స్టన్ అయ్యండి. ఎందుకంటే ఎప్పుడు అప్పటికి 2 సంవత్సరాల నుంచి ప్రతి 4-5 నెలలకి టెస్టులు చేయించా నాకు, ఎప్పుడు ఒకేలాగా ఉండేది. అదే విధంగా నాకు కొంచెం బాగుంది అనిపిస్తుంది, కొంచెం ఎనర్జీగా శక్తిగా కొంచెం నడవాలా బాగా ఇదిగా హుషారుగా ఉంటుంది అనమాట. ఎప్పుడైతే ఆ హుషారు వస్తుందో నేను ఈ టెస్టులు చేయించిన తర్వాత డాక్టర్ గారు కూడా ఒక్క మాట అన్నాడు, ఏంటి ఏమన్నా డైటింగ్ లో ఏమన్నా మార్పులు చేసావా ఏంటి అని అన్నాడు. ఏం మార్పులు ఉంటాయి సార్ డైటింగ్ లో చెప్పండి.
పేదోళ్ళ దగ్గర పచ్చడి, పప్పుచారు, మజ్జిగ నీళ్ళు ఉంటాయి. ఇంకా అంతకు తప్పితే ఏం రైటింగ్ మార్పులు ఉంటాయి. ఇదే మాట నా డాక్టర్ గారితో. డాక్టర్ గారు కాదు కాదు నువ్వు ఏదో యూజ్ చేస్తున్నావు, వాడుతున్నావు అని అంటే, నేను కూడా చూపించడానికి సిద్ధమయ్యే కొన్ని అయిపోయినాయి. ఆ ప్రొడక్ట్లన్నీ సంచులు వేసుకుని పోయినా అవన్నీ తీసి ఆయన టేబుల్ మీద పెట్టా. అప్పట్లో నన్ను చూసిన డాక్టర్ గారి పేరు భాస్కర్ రావు గారు, ఎన్ఆర్ఐలో చీఫ్ డాక్టర్. సో సార్ ఒకటే మాట చెప్పిండు, ఇవి ఎవరిచ్చారు నీకు అన్నాడు. ఇవన్నీ చూసి ఒకటే 5 నిమిషాలు అట్లా చూసి అన్ని చూసిన తర్వాత, ఇవి ఎవరిచ్చారు నీకు అని అడిగాడు. అడిగితే ఇట్లా మా కజిన్ బ్రదర్ హైదరాబాద్ దగ్గర ఉంటారు సార్, వెస్టీజ్ అనే కంపెనీలో పనిచేస్తున్నారు ఆయన. ఆయన ద్వారా నాకు ఈ ప్రొడక్ట్లు ఇప్పించడం జరిగింది. సో మన మందులు ఇవి కలిపి వాడుకోమన్నారు, వాడుకుంటూ వస్తున్నా. నాకు ఇప్పుడు బాగున్నట్టుంది సార్ అని చెప్పానంటే, బాగుంది, ఇబ్బంది లేదు. ఒకటే శ్రీనివాసులు, నేను చెప్పేదాకా ఇంగ్లీష్ మందులు అయితే మానేయబాక అని అన్నాడు. నేను మానేయాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే నాకు అక్కడ డబ్బులు పెద్దగా అవ్వవు ఇంగ్లీష్ మందులు. ఎందుకంటే నేను ఒక ఎమ్మెల్యే గారి రికమెండేషన్ ద్వారా హాస్పిటల్ చూపిస్తున్నాను నేను. నాకు ట్రీట్మెంట్ కానీ మందులు కానీ అన్ని నాకు 20%కి అనమాట, 20%కి ఇచ్చేలాగా నాకు ఆయన మహానుభావుడు మా ఊరు ఎమ్మెల్యే అనగానే సత్యప్రసాద్ ద్వారా నేను హాస్పిటల్ చూపించుకుంటాను అప్పట్లో. సో ఆ క్రమంలో నాకు డబ్బులు ఏం పెద్ద ఖర్చు కావు, ఒక రకంగా ఫ్రీ అనుకోవాలి. అది మొత్తం కలిపి కూడా నాకు ఆ టెస్ట్లు అప్పుడే ఒక 2,000 అవుతాయి. అంటే యాక్చువల్గా 10,000 అవుతాయి అవి. ఆ 10,000కి 2,000 తీసుకుంటారు. మందులు మొత్తం 4,000 అయ్యే మందులు 1,000 రూపాయలు తీసుకుంటారు. టెస్ట్లు అప్పుడు మాత్రమే 3,000 అవుతాయి. లేకపోతే నెల నెల ఒక 1,000 రూపాయలు అయ్యేటి. ఇక మానుకోవాల్సిన అవసరం ఏముంది? కాకపోతే మానుకోవాల్సిన అవసరం లేదు, కానీ మందులు వాడుకుంటూ వాడుకుంటూ పోతే మన బాడీలో ఉండే కొన్ని ఆర్గాన్స్ దెబ్బతినటాయని డాక్టర్లే చెప్తున్నారు. సో ఆ క్రమంలో నాకు అర్థమైంది, మనం వాడుకున్నంతసేపు వాడుకొని ఈ ప్రాబ్లంతో ఇలాగే మనం చనిపోవాల్సిందని చెప్పేసి అనుకుంటూ ఉండేవాడిని. ఆ క్రమంలో ఎప్పుడైతే సప్లిమెంట్లు నాకు ఆ ఎనర్జీ లెవెల్స్, శక్తి ఇదంతా వచ్చిందో, డాక్టర్ గారు కూడా ఈ మాట ఎప్పుడైతే అన్నాడో, నేను చెప్పేదాకా ఇంగ్లీష్ మందులు మానేయబాకు అన్నాను. మానేయాల్సిన అవసరం లేదని చెప్పేసి అనుకుంటూ వాడుకుంటూ వస్తే, మళ్ళీ ఇంకొక 5 నెలల తర్వాత మళ్ళీ టెస్ట్‌లకి వెళ్ళా. అప్పుడు ఒకటే మాట చెప్పిండు, ఇక్కడి నుంచి నువ్వు హాస్పిటల్‌కి రావాల్సిన అవసరం లేదు. టోటల్‌గా వీటిల్లో కొన్ని ప్రొడక్ట్‌లు వాడుకోవచ్చు, లైఫ్ టైమ్ వాడుకోవచ్చు నువ్వు అని చెప్పడం జరిగింది. నాకు బాగుంది, ఆరోగ్యం వచ్చింది. సో ఇప్పటికి దాదాపు అది నేను 2 ఇయర్స్, నేను చెప్పే స్టోరీ అంతా ఒక 2 ఇయర్స్ నాకు ప్రాబ్లమ్ వచ్చిన కాడి నుంచి. సో నేను గతంలో ఉన్న లైఫ్ ఏదో అవ్వాలనుకున్న చదువుకున్న సమయంలో, అక్కడి నుంచి లైఫ్ ఇంకో రకంగా మారింది. చూడండి, అక్కడి నుంచి ఇంకో రకంగా మారింది. సో ఎప్పుడైతే వెస్టేజ్ వచ్చి ఆరోగ్యంగా గాని ఉంటే నేను వెస్టేజ్‌లోకి రాను. ఎంఎస్ఆర్ సార్ మాట అస్సలే వినననమాట. ఎందుకు అంటే నేను నాకు కొంచెం కొన్ని కొన్ని ఉండేయనమాట. నాకు ఆ సెల్ఫ్ అనేది చాలా ఈగో పర్సన్ లాంటి వ్యక్తిననమాట. సో నా భార్యను కూడా బయటికి పంపించకుండా, లక్షాధికారులం కాదు, లక్షాధికారులం కాదు, కోటీశ్వరులం కాదు, లక్షాధికారులం కాదు. కానీ నేనుండంగా నా భార్య బయటికెళ్ళి సంపాదించేది ఏంది అనే అట్లాంటి మైండ్ సెట్ అనమాట. అట్లాంటి మైండ్ సెట్. సో అట్లాంటిది దేవుడు ఎందుకో కొన్ని సందర్భాల్లో కొంతమంది కింద దొక్కుతారు చూడండి, ఇట్లాంటి దానికోసమేమో అనిపిస్తది నాకు. సో ఆ విధంగా ఎప్పుడైతే నాకు ఆ ప్రాబ్లం రావటం, నా భార్య, మా అమ్మ కూలి నాలి చేసి మమ్మల్ని పోషించటం, ఆ పిల్లల్ని ఎత్తుకొని ఇంట్లో ఉండటం, ఇదంతా నాకు ఏదో ఒక రకంగా ఉంటదనమాట. సో అట్లా ఎప్పుడైతే వెస్టేజ్‌లో నాకు ఆ ప్రాబ్లమ్ తగ్గి క్యూర్ అయిన తర్వాత డాక్టర్ గారు చెప్పినాక నాకేమనిపించిందంటే, నేను ఈ భూమి మీద ఉండను అనుకున్న నాకు డాక్టర్ గారు ఒకటే మాట అన్నాడు, "నీకు నక్క నోట్లో మట్టి కొట్టేసినావు నువ్వు. నీకు దేవుడు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు ఇప్పుడు దీని ద్వారా" అని చెప్పేసి అంత గొప్ప డాక్టర్‌గా అనటంతోటి నాకు అస్సలు ఏంటి అసలు ఇది? ఇదేంటో తెలుసుకోవాలా అని అప్పటిదాకా కొన్ని వందల, వేల, లక్షల సార్లు పిలుస్తుంటాడు ఎంఎస్ఆర్ సార్ మీటింగ్‌కి రాన్న. ఒక్క మీటింగ్‌కి రాన్న. నీకొచ్చిన రిజల్ట్ కొన్ని వందల మందికి షేర్ చేయొచ్చు రాన్న. ఒక్క మీటింగ్‌కి రానంటే నేను చాలా సార్లు అనుకునేవాడిని. ఏముంటది మీటింగు? నేనొచ్చి చెప్పేదేంది? అని చెప్పేసి అనుకుంటుండేవాడిని. అట్లా వెళ్ళలేదు. కానీ నేను బాగున్నాను. మళ్ళీ నేను పాత వ్యాపారం చేయాలనే ఉద్దేశంతోటి కొన్ని అప్పులయ్యున్నాయి. ఆ పాత వ్యాపారం నేను చేస్తే కొస్త సంపాదించుకుంటాను 15, 20,000. సో ఇప్పుడు నాకు మళ్ళీ 15, 20,000 కావాలని వ్యాపారం చేద్దామని కొంతమంది దగ్గర పెట్టుబడికి ఎవ్వరు ఇవ్వల. నా అదృష్టం వాళ్ళు ఇవ్వకపోవటం. సో ఎవరు ఇవ్వలేదు. ఆ ఎంఎస్ఆర్ సార్ ఇస్తాడన్న ఉద్దేశంతోటి ఇంక ఎంఎస్ఆర్ సార్ దగ్గరికి పోయినా, నన్ను ఇస్తాలన్నా అని చెప్పేసి ఒక మీటింగ్ చేయబట్టుకొని తీసుకుపోయిండు. అదే మాల్‌లో జరిగే సిరి ఫంక్షన్ హాల్‌లో 2019 జూన్ నెలలో జరిగే ఒక వన్ డే ట్రైనింగ్‌కి తీసుకెళ్ళి కూర్చోబెట్టిండు. ఆ వన్ డే ట్రైనింగ్‌లో మహానుభావుడు, రేపు 10వ తారీఖు రాబోతున్నటువంటి గొప్ప వ్యక్తి సుబ్బయ్య సారు
ఆ రోజు చూసా 7 అడుగుల నిలువెత్తు నిదర్శనం, ఆ భగవంతుడి రూపం సాక్షాత్తు వెంకటేశ్వర స్వామిలా కనపడ్డాడు నాకు ఆ రోజు ఆయన. సో అందరూ మాట్లాడుతూ వచ్చిండ్రు. కొంతమంది హౌస్ వైఫ్లు మాట్లాడిండ్రు, కొంతమంది చిన్న చిన్న వ్యాపారం చేసుకునే వాళ్ళు మాట్లాడారు. వాళ్ళకి టైం ఎలా కుదురుద్ది అనుకున్నా, ఆ టైం గురించి చెప్పిండ్రు. మనం మనసు పెడితే మార్గం ఉంటుందని చెప్తున్నప్పుడు నాకు అర్థమైంది. ఒక హౌస్ వైఫ్ ఉద్యోగం చేస్తా, హౌస్ వైఫ్ ఏమో ఒక 5-6 వేలు సంపాదిస్తుంది వెస్టేజ్లోకి వచ్చి 4-5 నెలలు. ఇంకొక ఆమె ఉద్యోగం చేస్తా పిల్లలకి రెడీ చేసుకొని భర్తను రెడీ చేసి పంపించి మళ్ళీ ఆ ఉద్యోగానికి టైంకి వెళ్తూ మరి ఏమొక టైం ఎట్ట దొరికిందా అని చెప్పేసి ఆలోచించాను. నాకు ఆలోచించే లోపలే సార్ నాకు ఉద్యోగం ద్వారా ఒక 30,000 వస్తున్నాయి, వెస్టేజ్ ద్వారా నేను వచ్చి 9 నెలలైంది 20,000 వస్తున్నాయి అని చెప్పనేసరికి నా మైండ్ అసలు మరి నేను ఎందుకని చేయలేకపోయాను, ఇన్ని రోజులు పిలుస్తుంటే ఎందుకు రాలేదు, ఇందులో ఏముంది, డబ్బులు కట్టేది లేదు కట్టించేది లేదు, జస్ట్ మనం ఇంట్లో వాడుకున్న వస్తువులు, ఆరోగ్యానికి వాడుకున్న వస్తువుల ద్వారా బాగా అయితే మెరుగైన తర్వాత నచ్చిన వస్తువుల్ని వేరే వాళ్ళకి చెప్పడం ద్వారా వాళ్ళు కూడా ఈ ప్రొడక్ట్లు వాడుకొని హెల్తీగా ఉండమని చెప్తున్నాం. వాడుకుంటే వాళ్ళు కానీ డబ్బులు వస్తాయి, ఇలా జనాన్ని పెంచుకుంటూ పెంచుకుంటూ టీం తయారైతే డబ్బులు వస్తాయని వీళ్ళందరూ చెప్తున్నారు. నేను ఎందుకు చేయలేకపోయాను, నేను ఎందుకు రాలేకపోయాను. ఎంఎస్ఆర్ సార్ మాటని పెడచెవిన పెట్టాను ఇప్పుడు దాకా. ఎందుకని రాలేదు, సొంత రక్త సంబంధమైన సొంత తమ్ముడు పిలిస్తే ఇన్ని రోజులు రాలేదు. ఎంతమందికి డబ్బులు వస్తున్నాయి, 200 మంది మీటింగ్ జరిగిందాడ. ఆ 200 మంది మీటింగ్ లో లాస్ట్ ఎంఎస్ఆర్ సార్ వచ్చి 1,25,000 వస్తున్నాయి నాకు అని చెప్పేసరికి నాకు అసలు ఎంత ఇది అనిపించింది అంటే 2 సంవత్సరాల్లో ఒక్క రూపాయి కూడా పెట్టుబడి లేకుండా టీం తయారు చేసుకుంటూ నీతిగా నిజాయితీగా ధర్మబద్ధంగా ఇక్కడి నుంచి డబ్బులు వస్తున్నాయి కంపెనీలు అని చెప్పి చెప్తుంటే నాకు ఒక్కటే అనిపించింది, నేను చేయొచ్చా అనిపించింది నా మనసులో. నేను వెళ్ళింది డబ్బుల కోసం, వ్యాపారం నా వ్యాపారం చేయటం కోసం. ఇస్తాలే రా అన్నాని అక్కడ తీసుకెళ్లి కూర్చోబెట్టేందుకు ఎన్నిసార్లు పిలిచినా వెళ్ళలా. మరి ఆ రోజు చాలా మీటింగ్లలో చెప్తుంటాడు ఏమనంటే, కొంతమందికి పిలుస్తా ఉంటే వాళ్ళ నెత్తి మీద శని గ్రహాలు ఉంటాయి రారు అని చెప్తుంటాడు. నా నెత్తి మీద కూడా శని గ్రహాలు ఉండి వెళ్ళలేదేమో అనిపిస్తుంది. ఆ మాట ఒక్కసారి అన్నప్పుడల్లా ఇది నాకే కదా అనిపించేది. ఎందుకంటే మరి నేను కూడా వెళ్ళలేదు, సొంత తమ్ముడు అయ్యి ఉండి 2 ఏళ్ళు మీటింగ్ కాడికి పోలేదంటే ఏమో నాకు వాళ్ళ అర్థం. నెత్తి మీద శని గ్రహాలు ఉంటేనే కదా. ఆ ఇంకో మాట కూడా ఈ మధ్య కొత్తగా చెప్తున్నాడు, టైం రాక టైం లేదు అంటుంటారు చాలా మంది. టైం లేదు కాదు, టైం రాక అని చెప్తుంటాడు. సో నాకు కూడా టైం రాలేదేమో అనిపించేది ఇప్పుడు కూడా అనుకుంటా నేను. అప్పుడు నాకు టైం రాలేదేమో, వచ్చింది టైము. ఎప్పుడు వచ్చిందంటే 2 సంవత్సరాల తర్వాత వచ్చింది. ఆ మీటింగ్ ద్వారా కొంచెం మోటివేషన్ అయినా. రెండోది నేను ఆ సెల్ఫ్ చాలా తక్కువ మనిషిని నేను, ఎందుకంటే నా వెనకాల బ్యాక్గ్రౌండ్ లేదు, నన్ను ఎవరు ఆదుకోరు, నాకు ఎవరు సపోర్ట్ చేయరు, ఇట్లాంటి అనుకునే వ్యక్తిని అనమాట. నేను చెప్పలేను, నాకు ఫ్రెండ్స్ పెద్దగా లేరు, జనంతో చొచ్చుకుపోయేంత మైండ్ సెట్ కాదు, ఈ బిజినెస్ చేయాలంటే జనంతో చచ్చుకుపోయే మనస్తత్వం కావాలా, ఇలాంటివన్నీ అనుకుంటా ఉండి ఆగిపోయాను అనమాట. కేవలం అదే నాకు. సో ఎప్పుడైతే ఆ మీటింగ్ లోకి వచ్చిన తర్వాత ఆడపిల్లలను చూసిన కొంతమందిని, జాబ్ చేసే వాళ్ళని చూసిన కొంతమందిని, చిన్న ఉద్యోగాలు చేస్తూ చిన్న వ్యాపారాలు చేసే వాళ్ళని చూసిన కొంతమందిని, ఇవన్నీ చేసే వాళ్ళని చూసిన తర్వాత నా మైండ్ సెట్ కొంచెం చేంజ్ అయింది. కొద్దిగా ఆ ఒక్క మీటింగ్ తోటి. అయితే చెయ్యాలా, ఏమైనా చేయాలి. ఎందుకంటే ఇప్పుడు పెట్టుబడి పెట్టి చేయాల్సినంత అవసరం లేదు. ఎందుకంటే 2 సంవత్సరాల నుంచి తింటా ఉన్నా, మా అమ్మ మా భార్య ఇద్దరు కష్టపడి ఏదో ఉన్న దాంట్లోనే కారమో లేకపోతే ఆ కార్డు మీద బియ్యమో తెచ్చుకొని వండుకొని తింటా బతుకుతా ఉన్నాం. అట్టొకటి హ్యాపీగానే ఉంది. కానీ డబ్బు కావాలి, ఎందుకంటే పిల్లలు చదువుకు స్టార్ట్ అవుతున్నారు. పిల్లలిద్దరిని ఏమైనా సరే చదివించాలా. నా దగ్గర డబ్బు లేకపోవటం వల్లే మా దగ్గర డబ్బు లేకపోవటం వల్ల నా డ్రీమ్ ఫుల్ఫిల్ కాల. నేను చదువుకోవాలనుకున్నా, మంచి బుల్లెట్ కొనుక్కోవాలనుకున్నా, ఇవన్నీ ఫుల్ఫిల్ కాల. సో ఎప్పుడైతే నాకు ఇది దొరికింది, ఇప్పుడు దొరికింది ఇది. ఎందుకంటే డబ్బు లేకుండా డబ్బు సంపాదించవచ్చు. ఈ భూమి మీద ఏదైనా వ్యాపారం ఉందంటే డబ్బు ఎంతో కొంత పెట్టుబడి పెట్టి చేయాలి. కానీ ఈ వ్యాపారం చేయడానికి పెట్టుబడి అవసరం లేదు అని ఆ మీటింగ్ లో అర్థమైనాక దీన్ని ఏమైనా సరే చెయ్యాలి కానీ ఎలా, నాకు సపోర్ట్ ఎవరు ఇప్పుడు. అయిపోయింది మీటింగు. సుబ్బయ్య సార్ వచ్చి మాట్లాడిండు. 7 లక్షలు అనేసరికి నాకు కొంచెం మైండ్ ఆగినంత పని అయింది. అయిపోయిన తర్వాత ఈ ఎంఎస్ఆర్ సార్ దగ్గరికి వెళ్ళి, అయ్యా మీతో సార్తో ఒక ఫోటో దిగుతానని చెప్పినంటే చిన్నగా చెప్పిన. ఎందుకంటే లక్షలు తీసుకునే వాళ్ళు నా సరౌండింగ్, నేనున్న పరిసర ప్రాంతాల్లో ఎక్కడా లేరు. నాకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరు. 1,00,000 సంపాదిస్తున్నాను నేనని నాకు ఎవరు చెప్పరు. ఏదైనా వ్యాపారం చేసైనా నేను 1,00,000 సంపాదిస్తున్నానని చెప్పడు. ఏదైనా ఉద్యోగం చేసాయన అంటే నాకు వాళ్ళు ఎవరు లేరు. ఉద్యోగం చేసేవాళ్ళు నాకు తెలిసిన వాళ్ళు ఎవరు, 1,00,000 తీసుకునే వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరు. ఉన్నాయి బయట, నాకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరు.
సో ఇప్పుడు నాకు తెలిసిన ఆయన ఇప్పుడు ఏడే ఉన్నాడు ఎంఎస్ఆర్ గారు. నేను అడిగిన ఆయా ఒక ఫోటో అని అనేసరికి చిన్నగా అనేసరికి నవ్వుతా చేయి తీసి పట్టుకొని, సార్ ఇట్లా మా అన్నయ్య అండి, కజిన్ బ్రదరు, ఆ హెల్త్ సమస్య కోసం ప్రొడక్ట్స్ మనవి వాడుకుంటూ వచ్చాడు 2 సంవత్సరాల నుంచి. ఎవ్రీ మంత్ కన్సిస్టెన్సీలో ఉంటాడు. కానీ చాలా సార్లు మీటింగ్ పిలిచినా రాలేదు. ఈ రోజు మీటింగ్ వచ్చిండు. ఆ ఆ మీటింగ్ వచ్చిండు అని చెప్పి నవ్వుతా ఇట్లా అని చెప్పేసరికి ఇద్దరిని సుభాష్ సార్ ఇద్దరిని దగ్గరికి తీసుకొని ఇట్లా దగ్గరికి తీసుకొని 2 చేతులు ఆయన మీద ఒక చెయ్యి, నా మీద ఒక చెయ్యి ఇట్లా వేసుకొని ఆ నడుముకి ఆయన అంత ఎత్తుండే, మేము నడుము ఇట్లా పట్టుకునేసరికి నడుము దగ్గర పెట్టుకొని ఫోటో తీసిండు. ఆ ఫోటో ఎంఎస్ఆర్ సార్ సెల్ ఫోన్ తో తీసి ఆ ఫోటో పెట్టిండు. సో ఆ ఫోటో నేను ఫోన్ కొనుక్కున్నాక నాకు పంపించిండు. ఆ ఫోటో నాకు ఇక్కడ ఉంటది అనమాట. నాది ఏమంటారంటే ఆ వాల్ పేపర్ మీద ఉంటది ఆ ముగ్గురు ఉన్న ఫోటో. ప్రతిరోజు ఇంకా ఆ ఫోటో చూసుకోవటం మొదలైంది అనమాట. కొనుక్కున్నాక ఎప్పుడు కొనుక్కున్నానంటే 2020లో కొనుక్కున్న ఫోన్ నేను. ఎట్లాంటి ఫోన్, ఆ అది ఆండ్రాయిడ్ ఫోన్. అప్పుడు నాకు ఆ పిక్ పంపిస్తే ఆ పిక్ ని డైరెక్ట్ గా నేను వాల్ పేపర్ మీద పెట్టుకోవడం జరిగింది. సో నాకు ఇక అక్కడి నుంచి నేను అడిగా, వస్తా బస్సులో వస్తా, అయ్యా నేను సక్సెస్ అవ్వగలుగుతానా అన్న, నేను చేయగలుగుతానా అన్న, సక్సెస్ అవ్వగలుగుతానా, నేను చేయగలుగుతానంటే నీకేమన్నా బ్రహ్మాండంగా చేస్తామన్నాడు ఒకటే మాట. మళ్ళీ అది ధైర్యం చూడండి, నీకేమన్నా బ్రహ్మాండంగా చేస్తామన్నాడు. అయితే నేను నేను ఒకటి అడుగుతానయా అన్న, అడుగన్నా అన్నాడు. నాకు ఇప్పుడు ఏం పెట్టుబడికి డబ్బులు వద్దు కానీ నెలకు ఒక 15,000 ఇప్పించు, నువ్వు ఏం చెప్తే అది చేస్తా. ఇంకా డిసైడ్ అయిపోయినా, నువ్వు ఏం చెప్తే అది చేస్తా, నాకు నెలకు ఒక 15,000 ఇప్పించానన్న. నవ్వుతా ఒక మాట అన్నాడు, అన్నా నేను ఇప్పించేది కదనా, నేను ఇప్పించేది అయితే చూడు ఎంతమంది ఉన్నారు మనోళ్ళు, వీళ్ళందరూ ఏ చిన్న చిన్నవి చేసుకుంటా బ్రతుకుతా ఉన్నారు. లక్షల రూపాయలు ఏం రావుగా, ఈ చిన్న చిన్న వాటిలలోనే పడి అల్లాడిపోతా ఉన్నారు. నేను అందరికి మనోళ్ళు అందరికి చెప్పిన, ఎవరు రాలా, నువ్వు వాడు రావణయ్య, మనం మీ ఇద్దరు కూడా నన్ను నమ్మలా రాలా ఇప్పటికి కూడా. ఇదిగో ఎవరో వీళ్ళందరూ నమ్ముకొని నా ఎమ్మటి వచ్చి ఎంతో కొంత డబ్బులు సంపాదించుకుంటున్నారు. ఇప్పటికన్నా నువ్వు వచ్చావు, కళ్ళు తెరిచి నా ఎమ్మటి నడువు అన్నా, నేనున్నాను కదా, మీకు భయం ఏముందని చెప్పేసి అన్నప్పుడు కొంచెం నాకు బాధేసింది. ఎవరో నిజంగానే బయట వాళ్ళందరికీ అవకాశం ఇచ్చి వాళ్ళందరినీ నడిపిస్తా ఉంటే, ఇంట్లో ఇద్దరం అన్న తమ్ముడు ఇద్దరం రాలా, సపోర్ట్ లేని ఆయనకి. కానీ సపోర్ట్ లేకపోయినా ముందుకు వెళ్ళిపోతానే ఉన్నాడు. ఎందుకంటే గొప్పది బిజినెస్ అని ఆయనకి అర్థమైంది. మాకు అర్థం కాక మేము ఆగిపోయాము. సో ఇట్లా మేము ఆగిపోయిన మాకు ఆ ఒక్క మీటింగ్ ద్వారా నేను ఎంఎస్ఆర్ సార్ చేయబట్టుకున్నా. ఆ నెల ఏదేమైనా కొంతమందికి చెప్పిన ప్రొడక్ట్లు బాగున్నాయి వాడండి అంటే, సరే తెచ్చిపోరు అన్న వాళ్ళకి తెచ్చిచ్చిన, సర్వీస్ చేసిన, అలా కొంతమందికి తెచ్చి ఇవ్వటం వల్ల నా సొంత ఐడి మీద కొని తీసుకొచ్చి ఇవ్వటం ద్వారా ఆ నెలలో నాకు 569 రూపాయలు డబ్బులు వచ్చినాయి. జూన్ నెల నా ఫస్ట్ మంత్ వోచర్ అకౌంట్ బ్యాంక్ అకౌంట్ యాడ్ చేసి ఉన్నాడు అప్పటికే ఎంఎస్ఆర్ గారు. అప్పటికే నేను కొనుక్కునే వాడికి ఎంత వచ్చినాయి అవన్నీ ఎప్పుడు చూసుకోవాలి నేను. అవి ఇవన్నీ కలిపి చూస్తే ఒక 3,000 రూపాయలు దగ్గర ఉన్నాయి డబ్బులు. ఆ 3,000 రూపాయల డబ్బులు ఉన్నాయి అకౌంట్ లో. ఎందుకంటే ఎప్పుడు జీరో కదా మనది, అకౌంట్ ఉంటది కానీ డబ్బులు లేనటువంటి అకౌంట్ నాది. సో అకౌంట్ లో 3,000 రూపాయలు దగ్గర ఉన్నాయి. చెప్పిండు ఆయన 569 రూపాయలు డబ్బులు వచ్చింది చూసుకున్నా, అకౌంట్ లో పడతాయి అని చెప్పి అన్నాడు. అక్కడి నుంచి ఆయన వెనకాల జర్నీ చేయటం మొదలైంది. సో మధ్యలో రిస్క్ ఏమనిపించలేదు సార్ నాకు. ఎందుకు అని అంటే నేను మామూలుగా ఎంఎస్ఆర్ సార్ వెనకాల పోయినా చక్కగా బట్టలు ఇస్త్రీ చేసుకొని టచ్ చేయను కానీ స్లిప్పర్లు వాడుకునేవాడిని, నీట్ గా ఉంటాను అనమాట. నీట్ గా ఉండేవాడిని, వెళ్ళేవాడిని. కలర్ వేయటం అలవాటు, తలకి 28వ ఏట నుంచి నా తల అంతా తెల్లగా అయిపోయింది. సో అదొక డెఫిషిట్ శరీరానికి. సో ప్రొడక్ట్ చాలా అద్భుతంగా ఉన్నాయి, వాడుకుంటా ఉన్నా, కన్సిస్టెన్సీలో ఉన్నా, మీటింగ్లకు వస్తా ఉన్నా. స్టార్ట్ అయింది లైఫ్. 569 రూపాయలు, 2 నెలల 1,400, 3 నెలల 1,600, 4 నెలల 900, 5 నెలల 1,800, 6 నెలల 9,000 రూపాయలు అయింది. డైరెక్టర్ అయినా కంపెనీ నాకు ఆ డైరెక్టర్ అయ్యే లోపల చాలా మీటింగ్లకి వెళ్తా ఉన్నా. చూడండి దగ్గర ఒక 40 మీటింగ్లు, ఈ 5-6 నెలల్లో 40 మీటింగ్లకి వెళ్తే ఒక్కరు లేరు నా ఎమ్మట, ఒక్కరు కూడా లేరు. నేను కొన్ని సందర్భాల్లో పిలుస్తున్నా కానీ ఎవరు రావట్లేదు చెన్నయ్య అనేవాడిని. ఒక్కసారి నువ్వు కోచింగ్ చేసుకున్నా అనేవాడు. ఇంకేమనేవాడు కదా సార్, ఒక్కసారి నువ్వు కోచింగ్ చేసుకున్నా అన్నాడు. అన్నప్పుడు నాకేమనిపించేది, 2 సంవత్సరాలకి బ్లడ్ రిలేషన్ అయ్యిండు, 2 సంవత్సరాలకి వెళ్ళాము. జనం మనం చెప్పంగానే ఎలా వింటారు, మనం చెప్పేది వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. అర్థం అయ్యేలాగా చెప్పేలాగా మనం తయారవ్వాలా. నాకు మీటింగ్లలో అర్థం అవుతుంది పాయింట్. సో మనం తయారవ్వాలా. వస్తారు, ఒకరోజు వస్తారు. ఎందుకంటే ఇంత పెద్ద సామ్రాజ్యం తయారు చేశాడు ఎంఎస్ఆర్ గారు ఇప్పటికే. సో మనం కూడా ఉంటే ఎంతో కొంత అయితే వస్తుంది గ్యారంటీగా. అంత కాకపోయినా 4వ వంతైన తీసుకుంటా.
ఇది పక్క. ఇప్పుడు 4వ వంతైనా తీసుకుంటానని చెప్పి అనుకుంటా స్టార్ట్ అయినా ఎంఎస్ఆర్ ఏం చెప్తే అది చేస్తాను. ఇక కష్టాలు అనిపించట్లే, ఎందుకంటే నాకు చాలా చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే ఎంఎస్ఆర్ సార్ చేయబెట్టుకొని పోతున్నా, ప్రతి చోట పరిచయం చేస్తున్నాడు. ఆయనకున్న పెద్ద పొజిషన్ అప్పటికి 1,00,000, 1,50,000 వెళ్ళిపోతున్నాడు. ఆయనకున్న అంత లెవెల్లో నన్ను పరిచయం చేయాల్సినంత అవసరమే లేదు. ఆ రోజుకి ఈ రోజుకి కూడా ఎంఎస్ఆర్ సార్ ప్రతిసారి ప్రతి చోట ఏం చెప్తున్నాడు అంటే, మీరు మీరు కూడా అందరూ గమనించండి ఫ్రెండ్స్. నేనేమంటున్నానంటే, ఇక్కడ లక్షలు వచ్చే వాళ్ళని కూడా పక్కన పెట్టి కొత్తగా వచ్చే వ్యక్తిని చాలా ఇదిగా చూపిస్తుంటాడు. ఇదిగో ఈ పలానా పలానా వ్యక్తి గొప్ప వ్యక్తి, ఇతను వస్తున్నాడు చూడండి, అతనికి ఉన్న జాబ్ కి అతనికి అది సరిపోతుంది కానీ వస్తున్నాడు, ఇతను ఇలాంటి పరిస్థితి లేని వాళ్ళని కూడా పరిచయం చేస్తున్నాడు. ఇక్కడ లేదు అని కాదు సార్, ఇక్కడ తీసుకోవచ్చు అని చూపించడం కోసం ఆ చిన్న కొత్తగా వచ్చిన పర్సన్ కూడా గొప్పగా చూపిస్తా ముందుకు తీసుకెళ్తా ఉన్నాడు. అలాగే నన్ను కూడా 5% నుంచి 8% కి వాడుకుంటా వస్తే వచ్చిన అక్కడి నుంచి వర్క్ స్టార్ట్ అయిన కాడి నుంచి 8% లో ఉన్న నాకు ఆ మెల్లమెల్లగా వచ్చిన డైరెక్టర్ అయిన తర్వాత ఈ చాలా సార్లు అనున్నాను కదా, ఆ చాలా సార్లు ఏమన్నానంటే జనం రావట్లేదని ఒకటి, ఇట్లా మాట్లాడుతున్న క్రమంలో నన్ను డ్రెస్ కోడ్ కి సిస్టానికి అన్నిటికీ కనెక్ట్ చేసిండు. సో కనెక్ట్ చేస్తే ఇక్కడ నన్ను ఎక్కడికి పోయినా సార్ అని పిలుస్తున్నారు. అది నన్ను బాగా ఆకట్టుకున్నదండి. ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నానంటే, బయట సార్ అని పిలిచే వాళ్ళు ఎవరు లేరు మనలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళని. మనలాంటి వాళ్ళు అంటే మిమ్మల్ని అందరూ అనుకోబాకండి, నాలాంటి వాళ్ళని సార్ అని పిలిచేవాళ్ళు ఈ భూ ప్రపంచం మీద ఎవరు లేరు, ఎవ్వరు లేరు. సార్ అని పిలుస్తున్నా అంటే ఎంత గర్వంగా ఉందో నాకైతే అట్లా అనిపించింది అనమాట. ఇప్పుడు నేను ఇట్లా బాగా ఉంది, నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఏదేమైనా వెస్టేజ్ లో ముందుకు పోవచ్చు. ఎంఎస్ఆర్ ఉన్నాడు, నేను పోతా గ్యారంటీగా. అట్లా ముందుకు వెళ్తూ 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 ఉంటే ఈరోజు ప్రజెంట్ నా హైయెస్ట్ ఇన్కమ్ లాస్ట్ మంత్ జూన్ నెలలో పనిచేసినంత మొత్తం జూలై నెల 10వ తారీఖు రోజు నా వచ్చి 5,94,674 రూపాయలు సార్. నేను 2019 స్టార్ట్ అయినాను కదా, 2020 2021 దాకా నాకు డబ్బులు రాలా. ఎందుకు రాలేదు అంటే మీ అందరికి చెప్తున్నా, నాకు మీటింగ్లలో ఒక కథ చెప్పేవాళ్ళు, ఆ కథ చెప్పి మీకు క్లోజ్ చేస్తా. ఏంటి ఆ కథ అంటే, ఒక బొంగులు, చైనా బొంగులు ఉంటాయి కదా, లావు వెడల్ బాగా లావుగా ఉంటాయి. అవి వ్యవసాయం చేస్తారనమాట. ఆ రైతు, ఆ బొంగు వ్యవసాయం చేసే రైతు ఫస్ట్ ఆ వెదురు విత్తనాలని భూమిలో వేసే ముందు చక్కగా దున్ని విత్తనాలను సాళ్ళల్లో పెట్టి దాన్ని వేసి నీళ్లు పెట్టి మందు ఎరువు వేసి నీళ్లు పెడతాడు. 1 నెల, 2 నెలలు, 3 నెలలు, 5 నెలలు, 6 నెలలు, సంవత్సరం. ఈ మధ్య దారిని పోతా వస్తా ఉంటారు ఆ రోడ్లు, చాలా మంది పోతా వస్తా ఉంటే చూస్తూ ఉంటారు. కానీ కలుపు పెరుగుతుంటది, మందు వేస్తే కలుపు పెరుగుతుంటది, నీళ్లు పెడుతుంటారు. ఇలా చేస్తా ఉన్న రైతును చూసి చాలా మంది, అరే ఒక నెల క్రితం పోయేటప్పుడు ఆ భూమిలో ఏమి పైరు రాలా, 6 నెలలు అయింది ఏమి పైరు రాలా, కానీ ఈ రైతు ఏంది నీళ్లు పెడుతున్నాడు, మందు వేస్తున్నాడు, కలుపు తీస్తున్నాడు, ఏంటి వీడికేమన్నా పిచ్చా, ఉత్తి చేలో కలుపు తీస్తున్నాడు అని చెప్పేసి అనుకుంటా ఉంటారు. సో ఇట్లా 1 సంవత్సరం అయింది, 2 ఏళ్ళు అయింది, 3 ఏళ్ళు అయింది, 4 ఏళ్ళు అయింది, 5వ ఏడు వస్తుంది. 5 సంవత్సరాలు వీడు నిజంగా పిచ్చోడు రైడు అని చెప్పేసి అనుకునేవాళ్ళు కొన్ని వందల మంది ఉంటారు అనమాట. వీడు పిచ్చోడు అని ఎందుకు అంటుంటే, ఆ దారిలో 4-5 ఏళ్ల పాటు ఎంత మంది నడుస్తుంటారు జనం. ఈ జనం నడిచే వాళ్ళందరూ ఈయన పిచ్చోడే అనుకుంటుంటారు. ఈ పిచ్చోడు ఏంది అనవసరంగా ఇది చేస్తున్నాడు, ఇదేదో కొత్తగా, అందరు వేరే పంటలు చక్కగా పండించుకుంటా ఉంటే అని ఆలోచన చేస్తా ఉన్నారు. సో ఈ రైతు మాత్రం దాని మీద దృష్టి పెట్టి దాని మీద సేద్యం చేస్తా, వ్యవసాయం చేసుకుంటా, కలుపు రానికుంటా, మందించుకుంటా, ఇది ఆ వెదురు అనేది ఏమవుతుందంటే సార్, బాగా గమనించండి, ఆ 5వ సంవత్సరము ఒక్కసారే జస్ట్ ఒక 40 రోజుల లోపల దాదాపుగా ఒక 100-150 అడుగులు ఎత్తు పెరుగుద్ది. 100-150 అడుగులు ఎత్తు అంటే ఒకసారి ఆలోచించండి, 100-150 అడుగులు ఎత్తు పెరగటం అంటే మామూలు విషయం కాదు. ఎందుకు అంటే అది అప్పటిదాకా ఈ 4 సంవత్సరాలు పూర్తయ్యేదాకా ఏం జరుగుతుందంటే, ఆ లోపల ఆ విత్తనము పైకి రాకుండా ఏమవుతుందంటే కిందకి వేరు వ్యవస్థని దించుకుంటా, కింద భూమిలో దాని పాత్ర వేరుని పెద్దగా లోతుగా తీసుకెళ్లి దానికి పిల్ల వేర్లు విస్తారంగా తయారు చేసుకుంటా, వెడల్పుగా తయారు చేసుకుంటా వెళ్ళిపోద్ది అనమాట. ఎందుకని అలాగంటే చాలా లోతుగా వెళ్ళటం వలన భూమి లోతుగా వెళ్తుంది వేరు. ఆ వేరుకి పిల్ల వేర్లు తయారు చేసుకొని ఎప్పుడైతే ఈ చెట్టు ఈ 150-100 అడుగులు పెరుగుతుందో, ఏదైనా గాలి వచ్చినా తుఫాన్ వచ్చినా జుమ్మంట వంగుద్దు తప్ప పడిపోయే ఛాన్స్ లేకుండా ఉండటం కోసం. అర్థమైంది అనుకుంటా మీ అందరికీ. సో ఆ విధంగా
భూమిలో దాని యొక్క వేరు వ్యవస్థను ఎక్కువగా విస్తరించుకోవటం వలన ఆ మొక్క విరగకుండా జస్ట్ ఇట్లా వంగి మళ్ళీ పైకి లేసేటువంటి పరిస్థితి ఉంటుంది అనమాట. కాబట్టి దీన్ని బట్టి మీ అందరికి ఏమర్థమైందో నాకు తెలియదు, కానీ నాకు అర్థమైంది ఏంటంటే మనం కూడా ఈ నెట్వర్క్ అనే దాన్ని వేర్లు లాంటి మన పిల్ల వేర్లు తయారు చేసుకుంటే మనం ఒక రోజుకు పెద్ద మహావృక్షం లాగా ఎత్తు ఎదుగుతాం. ఎత్తు ఎదిగిన తర్వాత మనం కిందకి పడిపోయే అవకాశమే లేదు. ఈ వేర్లు చాలా బలంగా మనల్ని కాపాడుతాయని చెప్పినప్పుడు నాకు ఒకటే అర్థమైంది. నేను ఆ రోజే రాసి పెట్టుకున్నా, నా శక్తి ఎంతో శక్తి వరకు మించిన మేరకు పని చేసుకుంటూ వెళ్ళాలి. దీంట్లో ప్రతిరోజు చేయాలా. ఈ రైతు ఎలా చేశాడో ప్రతిరోజు అలాగే నేను కూడా చేయాలా. ఈ వెస్టేజ్ సిస్టమ్ లో రోజు నలుగురికో ఐదుగురికో చెప్తా ఉండాలా. రావటం రాకపోవటం మన చేతుల్లో లేదు, రావటం ఆయన చేతిలో ఉంటది. నేను చెప్పడం ఆయనకు అర్థమైతే ఆయనకు అర్థమైన రోజు ఆయన కూడా ఆగడం అని నాకు మీటింగ్లలో తెలుసుకున్న తర్వాత వెళ్తూ చేసుకుంటూ పోతా ఉన్నా. చేసుకుంటూ పోతే ప్రజెంట్ ఇది నా ఇన్కమ్ సార్. నాకు ఒక 3 సంవత్సరాల దాకా డబ్బులు రాలా. డబ్బులు రానప్పుడు కూడా ఒకటే మాట అన్న, చాలా ఖర్చులు అవుతున్నాయి కదా అన్న. ఒక ఒక 2 ఏళ్ళు జరిగిన తర్వాత చాలా ఖర్చులు అయిపోతున్నాయి, 1 రూపాయి కూడా రావట్లేదు. ఎట్లా అనంటే ఒకటే మాట అన్నాడు, అన్న నువ్వు ఎంత ఖర్చు పెడుతున్నావు రాస్తున్నావా అన్నాడు. అప్పుడు దాకా రాయలా, సుమారుగా తెలుసు, ఎందుకంటే అప్పులు చేస్తున్నా. అప్పులు ఆల్రెడీ ఉన్నాయి, మళ్ళీ అప్పులు చేస్తున్నా. అప్పులు చేయబాకన్నా అన్నాడు. అప్పులు చేయబాక ఉన్న దాంట్లోనే సర్దిద్దుకుంటూ సరి చేసుకుంటూ ముందుకెళ్ళాలా. ఇక్కడి నుంచి కొన్ని చేంజ్ చేసుకోవాలి నువ్వు అని అన్నాడు. ఎందుకంటే అంతకుముందు వాటర్ బాటిల్ కొనేవాడిని ఆడబడితే ఆడ. బాగా గమనించండి ఫ్రెండ్స్, నేను చెప్పే మాట. వాటర్ బాటిల్ కొనేవాడిని. వాటర్ బాటిల్ కొనొద్దు, ఒక బాటిల్ కొనుక్కొని నీళ్లు పట్టుకోమని చెప్పండి, సీఎండి వేసుకోమని చెప్పండి. అట్లా కొన్ని మార్చండు. టిఫిన్ చేయొద్దు, భోజనం పెట్టుకొచ్చుకో, బాక్స్ టిఫిన్ చేసే అలవాటు ఉంది. అన్నం పెట్టుకొచ్చుకోను, అంత సద్దన్నం తింటాను, కానీ బట్ ఆ కుదరని పరిస్థితిలో టిఫిన్ చేయాలి కదా, అట్లా టిఫిన్ చేయొద్దు, బాక్స్ అన్నం పెట్టచ్చు. ఇలా అన్ని చేంజ్ చేసిండు, ఒక్కటి ఇలా అన్ని చేంజ్ చేసిండు. మార్చుకుంటూ ఖర్చును తగ్గించుకోవాలి. అంటే డబ్బు వస్తుంటది, డబ్బు వచ్చేటప్పుడు ఎలా ఖర్చు పెట్టాలో కూడా ఆ మెయింటైన్ అనేది చెప్తా వచ్చిండు అనమాట. అంతకుముందు ఎంత డబ్బులు వచ్చినా ఖర్చు పెట్టేవాడిని, డబ్బులు వచ్చే దాంట్లో సేవింగ్ చేయాలని చెప్పండి. ఇవన్నీ నేర్పించాడు సార్. ఈ నేర్పిస్తా వచ్చిండు. నేర్చుకుంటా వచ్చిన నా లైఫ్ స్టైల్ చిన్నగా మార్చుకుంటా, అప్పులోడు కొంత ఇచ్చుకుంటా, ఉన్న దాంట్లో కొంత ఖర్చు పెట్టుకుంటా, కొంత సేవ్ చేసుకుంటా. ఇలా 3 సంవత్సరాల పాటు డబ్బులు రాకపోయినా డబ్బులు ఖర్చు అవుతున్నాయి కదా అన్నప్పుడు ఈ మాట చెప్పిండు, అన్న ఖర్చు ఎంత అవుతుందో రాసి పెట్టుకో, నువ్వు టైం ఎంత పెడుతున్నావో రాసి పెట్టుకో. ఎందుకంటే టైం కూడా నువ్వు ఏదో దాని మీద పెడితే డబ్బులు వస్తాయి కదా, ఆ డబ్బులు కూడా రాసి పెట్టుకో. బాగా వినండి సార్ అందరూ. నేను నువ్వు ఎంత డబ్బులు ఖర్చు పెడుతున్నావో రాసి పెట్టుకో, నువ్వు టైం ఎంత పెడుతున్నావో రాసి పెట్టుకో. టైం ఎంత పెడుతున్నావు, ఆ టైం వేరే దాని పెడితే డబ్బులు సంపాదిస్తావు కదా, ఆ డబ్బులు కూడా రాసి పెట్టుకో. ఇలా మొత్తం రాసి పెట్టుకుంటే నీకు దానికి వడ్డీ కూడా వేసుకో. ఆ వడ్డీకి చక్కెర వడ్డీ, ఆ వడ్డీకి మళ్ళీ చక్కెర వడ్డీ. ఇలా 1కి 100 రెట్లు నీకు ఒక రోజు వచ్చే అవకాశం ఉందన్న, రాసి పెట్టుకో. నువ్వు మాత్రం పని చేస్తావు, నీకు సక్సెస్ గ్యారంటీగా వచ్చింది, ఆసన్నమైంది నీకు అని చెప్పిండు. ఎందుకు అంటే చాలాసార్లు రాలేదన్న నాకు ఎక్కడో చోట నీ సంకల్పం అనేది బలంగా ఉంటే భగవంతుడు తోడవుతాడు అని చెప్పిన మాట నా మైండ్ కి సెట్ అయిపోయింది. ఇంకొక మాట ఏమన్నాడంటే, అన్న నువ్వు సక్సెస్ అవ్వచ్చు కాకపోవచ్చేమో కానీ నీ ద్వారా ఎవరన్నా ఒక వ్యక్తి ఒక కారు 1,00,000 తీసుకుంటే నీ ఫోటో వాళ్ళ ఇంట్లో ఉంటదన్నా, లైఫ్ టైం కాదు, వాళ్ళ తరతరాలు నిన్ను గుర్తు పెట్టుకుంటారని చెప్పాడు. అస్సలు ఈ మాటలు నాకు ఎంత బలాన్ని ఇచ్చినంటే, అమ్మ ఇంకా వేరే ఏం చేసేది లేదు, వెస్టేజ్ తప్ప ఇంకేం చేయకూడదు, అసలు ఇంకేం చేయకూడదు. ఇది సచ్చినా బతికినా వెస్టేజ్ లో ఏమైనా సరే చేయాలా. నేను అవుతానో కానో కూడా నాకు తెలియదు. ఇక నేనైతే చెప్తా ఉండాలి, ఇక ఏదేమైనా సరే వచ్చే టైంకి రాని, ఎప్పుడు వస్తుందో పోనీ. 5 సంవత్సరాలకు రాసి పెట్టుకున్నా సార్. 5 సంవత్సరాల తర్వాత 1,00,000 నాకు పద్ధతి చూద్దాం. అది 5 సంవత్సరాలకి డైరీలో 1,00,000 2025 నా చెక్కు డిసెంబర్ కి 1,00,000 రూపాయలు అని చెప్పి డైరీలో రాసి పెట్టుకున్నా. నేను ఆ రోజు రాసి పెట్టుకున్నా. నేను 2021 కాడి నుంచి నాకు ఇన్కమ్ స్టార్ట్ అయింది. అప్పటిదాకా నాకు ఇన్కమ్ లేదు. ఏదో ఒక నెలలో క్వాలిఫై అవుతా. బ్రాంచ్ డైరెక్టర్ 2019 నవంబర్ బ్రాంచ్ అయినా సార్. నేను బ్రాంచ్ అయిన కాడి నుంచి ఎమ్మట నెలలో సిల్వర్ డైరెక్టర్ అయినా విజయ వెంకట్ సార్ ద్వారా. సో గురువు గారు ఆ ఛానల్ నడిపిస్తా వస్తున్నాడు. నేను పక్కన సైడ్ కొన్ని రిటైలింగ్ చేసుకుంటా, అమ్ముకుంటా, ఒక్కసారి క్వాలిఫై కాకపోయాడి, చిన్నగా టీం తయారు చేయాలా, ఇట్లా అనుకుంటా చేసుకుంటా వస్తా ఉన్నా. ఏ రోజు ఇంకా నెగిటివ్ చెప్పేవాడిని కాదు ఎంఎస్ఆర్ గారికి, ఎదురు చెప్పేవాడు కాదు, బదులు చెప్పేవాడు కాదు. ఏం చెప్తే అది చేస్తా వస్తున్నా. మీటింగ్లలో అడిగినప్పుడు ప్రత్యేకించి నీకు బొట్టు పెట్టి చెప్పమంటావా అన్నాడు ఒకరోజు. అనేసరికి నాకు ఇంకా మనం అట్లాంటివి కూడా అడగకూడదు. మీటింగ్ లో చెప్తున్నాడు, అందరికి చెప్పినా నాకు ప్రత్యేకించలేదు కదా.
మీటింగ్లు ఏం చెప్తున్నాడో అది నేను చేసుకుంటా పోతా ఉండాలి. అలా చేసుకుంటా వస్తున్నా. 23 నెలల పాటు సిల్వర్ డైరెక్టర్ గా ఉన్నా సార్. నాకు ఇంకా 23 నెలలు ఉన్న తర్వాత ఏమైందంటే నా కింద ఆయన పాండు సారు 1,00,000 కారు తీసుకున్నాడు. నా పైన ఎంఎస్ఆర్ గారు 2021 సెప్టెంబర్ లో కారు తీసుకున్నాడు. కారు తీసుకున్నాక పైన నువ్వు కారు తీసుకున్నావు, నా కింద వచ్చిన ఆయన కారు తీసుకున్నాడు. నా వెనక మేము 30,000 అట్లా నడుస్తుంది. వచ్చేటప్పుడు 30,000 వస్తుంది, రాకపోతే అసలు ఆ నెలలో 400 300 వస్తున్నాయి. అంటే క్వాలిఫై కావట్లా. సిల్వర్ డైరెక్ట్ క్వాలిఫై అవుతుంటే 30,000 వస్తుంది. సో కింద ఆ ఛానల్ వచ్చింది కాబట్టి తెలియదు పెద్దగా. ఇట్లా అన్నప్పుడు ఒకరోజు ఏ రోజైనా సరే నేను ముందుకు పోవాలని నాతో అంటున్నావా అని అడిగిండు. అంటే ముందుకు పోవాలంటలా చేస్తా పోతున్నా ఏదో గుడ్డి తెలి చేలో పడినట్టుగా. సో అప్పలైనతో ఎప్పుడైతే ఆ మాట అన్నానో కొంచెం ఇట్లా చెయ్యి అని చెప్పేసి మళ్ళీ నాకు కొన్ని సలహాలు సూచనలతోటి మళ్ళీ ఎమ్మటే ఇవ్వటంతో ఎమ్మటే ఇంకా అక్కడి నుంచి కసితో కింద ఆయనకి 1,00,000 వచ్చేటప్పుడు ఇంకొంచెం రగిలింది. ఇది రగులుద్ది కింద వాళ్ళకి వచ్చేటప్పుడు కంపల్సరిగా. ఆ రగిలేసరికి ఇక ఆ తర్వాత ఆ 30,000 నుంచి 39,000, 52,000 ఇలా పెరుగుతా వచ్చింది. 2021 సెప్టెంబర్ కాడి నుంచి మారింది. నేను అంటాను మళ్ళీ చూడండి, 2019 జనవరిలో నవంబర్లో నాది బ్రాంచ్ డైరెక్టర్, డిసెంబర్లో సిల్వర్ డైరెక్టర్, 2019 డిసెంబర్. ఇంకా అక్కడి నుంచి మొదలు పెడితే 2021 సెప్టెంబర్ దాకా ఎన్ని నెలలు మీరే లెక్కేసుకోండి. సిల్వర్ డైరెక్టర్ గానే ఉన్నా చాలా నెలలు క్వాలిఫై అయ్యి కాక ఇది చెప్పిండు కదా, మొత్తం చక్రవడ్డీతో సహా లెక్కేసుకో, వడ్డీకి చక్రవడ్డీ లెక్కేసుకో వస్తా అని చెప్పిండు. సో అలా నేను 2021 కాడి నుంచి వచ్చిన డబ్బులు లెక్క పెట్టుకుంటా వస్తే ప్రజెంట్ 1,40,00,000 సంపాదించుకున్నా సార్ 2021 దగ్గర నుంచి. అప్పటిదాకా నేను పెట్టిన ఖర్చు మొత్తం మహా అయితే ఒక 2-2.5 లక్షలు ఖర్చు పెట్టుకున్నట్టు, తిరగటానికి, తినటానికి, ఉండటానికి, ఇంట్లో తినటానికి, పిల్లలకి, పాలకి, నాకు, డ్రైవర్కి, కట్టారికి, బన్నీలకి, కరెంటు బిల్లుకి, వీటన్నిటిని లెక్క పెట్టుకున్నా కూడా 2.5 లక్షలు అయింది. ఆ 2.5 లక్ష ఇప్పుడు ప్రజెంట్ 5,94,000 చెప్పాం కదా. ఇక ఫ్యూచర్ లో ఎలా ఉంటుందో మీరే ఆలోచించండి. ఎందుకంటే ఇది ఒక్కడిని చేయట్లా, నేను నెట్వర్క్ బిజినెస్. ఇది బాగా గమనించండి. ఒక్కడిని చేసిన రోజులు 15,000 సంపాదించడానికి సతమతం అయ్యేవాడిని. సో అద్భుతమైనటువంటి ప్లాట్ఫారం ఈ రోజు రేపల్ శ్రీనివాసులకు వచ్చింది. అదే విధంగా ఈ జూమ్ లో ఉన్న మరి అందరికీ కూడా ఇదే బిజినెస్, ఇదే ప్రొడక్ట్స్, ఇదే ప్లాను, అదే ఎంఎస్ఆర్ మెంటర్ మనందరికీ. సో అర్థం చేసుకొని బిజినెస్ ను మనం ముందుకెళ్ళగలిగితే నేను చేయగలిగింది మీరు చేయలేరా చెప్పండి. నా టీంలో ఇవాళ చాలా మంది ఎవరుంటారు సార్, నేను 10 పాస్ అయ్యి ఇంటర్మీడియట్కి వచ్చిన, నాకు 0 నాలెడ్జ్తో ఉన్న భూలక్ష్మి ఏం చదువుకోలా, 0 చదువుకోని అమ్మాయికి ఈరోజు 98,000 వస్తుంది. అదే అంజిబాబు వాళ్ళ మేనమామ 3వ తరగతి చదువుకున్నాడు. చూడండి, 0 చదువుకున్న ఏం చదువుకున్న ఆమెకి 98,000 వస్తున్నాయి. 3వ తరగతి చదువుకున్నాడు అంజిబాబు 1,15,000 తీసుకుంటున్నాడు. జనవరి కాడి నుంచి ₹1,00,000 తగ్గకుండా వస్తుంది. అర్థం చేసుకోండి. అట్లాగే శివమణి, అంజిబాబుని తీసుకొచ్చిన శివమణి 2,49,000 తీసుకుంటున్నాను. ఆయన 7వ తరగతి. బాగా గమనించండి, మీ అందరికి ఇది ఎందుకు చెప్తున్నాను, చాలా మంది చదువుకున్న వాళ్ళు ఉండొచ్చు, ఏం చదువుకోలేని వాళ్ళు కూడా ఉండొచ్చు ఈ జూమ్ లో. అందరికీ మీకు వివరంగా అర్థమైతే ఆయన 7 చదువుకున్నాడు శివమణి, 2,49,000 తీసుకున్నాడు మనం పోయిన నెలలో వచ్చాడు. ఇప్పుడు నేను 5,94,000 10 0 3 7 10 సార్. ఇదే మీరు అర్థం చేసుకోండి. ఇక మాలాంటి వాళ్ళనే సక్సెస్ అవుతున్నాము. ఈ ప్లాట్ఫారం లో ఎంఎస్ఆర్ అసోసియేషన్ లో చాలా మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారని నేను అనుకుంటున్నా. వాళ్ళందరికీ అంటే సార్ మిమ్మల్ని అందరికీ చేతులు జోడించి నమస్కరించి చెప్తున్నా, మిమ్మల్ని తక్కువ చేసి కాదు, మీ చదువు గొప్పది, చాలా మందికి ఆదర్శప్రాయంగా ఉండేటువంటి మీ ఉద్యోగం కూడా గొప్పదే. బట్ కానీ అవే కాదు, మీలాంటి వాళ్ళు చెప్తే మాలాంటి వాళ్ళ పేదోళ్ళకి చాలా హత్తుకుపోయేలాగా మీరు బాగా చెప్పగలుగుతారు. మీరు కూడా రావాలని కోరుకుంటే ఈ విషయాన్ని మీకు వెల్లడిస్తున్నా సార్. అంత తప్పితే వేరే ఉద్దేశంతో అయితే మిమ్మల్ని ఏదో తక్కువ చేసి మాట్లాడుతున్నానని ఎవరు అనుకోబాకండి. సో ఇది చెప్పాలనిపించింది నాకు ఎందుకనో. అర్థం చేసుకోండి. గొప్ప బిజినెస్, గొప్ప వ్యక్తులు. ఇప్పుడు ఆనంద్ సార్కి ఆయన చేసే ఆ డాక్టర్ దాంట్లో అక్కడ వేరే దాంట్లో 1,00,000 పైన వస్తున్నాయి. ఆ సురేష్ సార్కి చూడండి, బయట ₹1,00,000 ఎంసీఏ చదువుకొని పెద్ద 2 ఫారిన్ స్టేట్లకు వెళ్ళొచ్చి మరి పెద్ద షాపు ₹1,00,000 పైబడి. చూడండి, అట్లాంటి వాళ్ళు గొప్పగా ఉండేవాళ్ళు కూడా వస్తున్నారు. చిన్న వాళ్ళు ఉన్నాం సార్ మళ్ళీ దీంట్లో కూడా, జూమ్ లో కూడా. అర్థం చేసుకోండి, అంత గొప్ప వ్యక్తులు వస్తుంటే గోల్డ్ మెడలిస్ట్ ఆనంద్ సార్ అలాంటి వాళ్ళు వస్తున్నారు. మనం ఎంత వాళ్ళం ఆలోచించండి. 5,000 10,000 15,000 సంపాదించుకునే వాళ్ళం. అలాంటి వాళ్ళు లక్షలు సంపాదించే వాళ్ళు కూడా వచ్చి వెస్టేజీలోకి వచ్చి చేస్తున్నారంటే ఎందుకు వస్తున్నారో మీరు అర్థం చేసుకోండి. 3 తరాలకు డబ్బు ఇస్తానని చెప్తున్నాడు సార్ వెస్టేజీ బాలి సారు.
మన కంపెనీ ఫౌండర్ ఏం చెప్తున్నారంటే, ఫౌండర్స్ 3 తరాలు కాదు, జీవితకాలం నువ్వు నీ కుటుంబం నీ ముందు తరాలు అందరూ కూడా నీ ఐడియా ఉపయోగపడుద్ది అని చెప్తున్నాడు. 3 తరాలు కాదు, నీ 30 తరాలు వద్దా నీ వంశం అక్కడ దాకా కూడా నీ ఐడియా ఉపయోగపడుద్ది. నువ్వు కొంచెం కష్టపడితే 1, 2, 3, 4, 5 సంవత్సరాలు కష్టపడితే నీ ముందు తరాల వాళ్ళందరూ కూడా నీ ఫోటో ఉండిపోద్ది సార్ అంతే ఇంట్లో. పక్కా చెప్తాను. ఎందుకంటే ఇప్పటిదాకా మా తాత ఫోటో లేదు మా ఇంట్లో. మా తాత ఫోటో మా నాయన వాళ్ళ తాతది లేదు, మా తాతది లేదు. మా నాయన ఫోటో నేను పెట్టుకొని ఉండా. నేనేం సంపాదించలేదు అనుకోండి, ఆ ఫోటో అప్పూరింట్లో ఉండి తడిసిపోద్ది. ఏదో ఒక రోజు మా నాయన ఫోటో కూడా తీసి పక్కన పారేస్తారు. నా ఫోటో మా పిల్లలు పెట్టుకుంటారు చచ్చిపోయాక. ఎందుకు పెట్టుకుంటారు అంటే తండ్రిని కాబట్టి, వాళ్ళకి జన్మనిచ్చాను కాబట్టి. మా మనవళ్ళు ఏం సంపాదించకుండా అదే పూరింట్లో ఉంటే అదే పూరింట్లో ఏదో ఒక రోజు మళ్ళీ తడిసిపోద్ది, తీసుకెళ్లి పక్కన బారేసేస్తారు ఎక్కడో చోట. సార్ నేను అర్థం చేసుకోమని చెప్తున్నా. అద్భుతమైన లైఫ్. ఇప్పుడు మా నాయన ఫోటో ఉంటది అట్టాగే. ఎందుకంటే మా నాన్నకి జన్మనిచ్చిన మా తాత అని చెప్పి వాళ్ళు చూపించుకుంటారు. మా నాన్న లాంటి గొప్ప వ్యక్తికి ఈ అవకాశం వచ్చిందని ఎంఎస్ఆర్ సార్ ఫోటో ఉంటుంది మా ఇంట్లో, పెద్దగా నిలువుత్తి ఫోటో. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే గొప్పది సార్ వెస్టేజ్. అసలు ఎంత గొప్పదంటే అది ఇంకా మాటలతో వర్ణించలేదు. మీరందరూ అర్థం చేసుకోవాలి. చిన్న చిన్న జీవితాలు మారుతున్నాయి. మారిని అని చెప్పడం కోసం ఈ జూమ్ లో మీ అందరికి అర్థం అవ్వాలనే ఉద్దేశంతో కొంచెం ఏదన్నా ఎక్స్ట్రాగా మీకు అనిపిస్తే దాన్ని తప్పుగా తీసుకోకుండా వదిలేయండి. సో చాలా పెద్ద గోల్తో అందరం, ఎవరి గోల్స్ వాళ్ళకు ఉంటాయి. పెద్దగా పెట్టుకోండి గోల్స్, ఆ డ్రీమ్స్ పెద్దగా పెట్టుకోండి. ఆ పెద్దలు కళలు మంచి కళలు కనండి, సాకారం చేసుకోండి. మహానుభావులు చెప్తున్నారు ఈ మాటలు. గొప్ప గొప్ప వ్యక్తులు మాట్లాడే మాటలు మన చేత మాట్లాడిస్తున్నారంటే అదృష్టం సార్. ఏ జన్మలోనో పుణ్యం చేసుకుని ఉంటాం. వెస్టేజ్ మన కాడికే వచ్చిందంటే, నాకు తెలిసి 145 కోట్ల మంది జనాభా ఉన్న భారతదేశంలో మన దగ్గరికే వచ్చిందంటే ఒకసారి ఆలోచించండి. మనం పేదవాళ్ళం, మన కాడికే వచ్చింది. ఇది అదృష్టం ఉంటేనే కదా. ఏ జన్మలను పుణ్యం చేస్తుంటాం అనుకుంటున్నాను నేనైతే. నేను అనుకుంటున్నా, నువ్వు కూడా అనుకుంటే మాత్రం నీ అప్లైన్ చేయబట్టుకో, నీ మెంటర్ చేయబట్టుకొని నడవండి ప్రతి ఒక్కరు. అదృష్టం కొద్ది మనకు దొరికినటువంటి గొప్ప అవకాశం ఇది. అసలు ఏం లేదు సార్, తినకపోయినా చేయాలా, అన్నం తినకపోయినా నీళ్లు తాకపోయినా చేస్తానే ఉండాలా, అవుతుంది గ్యారంటీగా. సో అందరూ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఇచ్చినటువంటి గొప్ప ఈ అవకాశాన్ని ఆ మంచిగా తెలియజేశాను అనుకుంటున్నా. సో మీ అందరూ కూడా ఇదే అవకాశాన్ని పట్టుకొని ఎదగాలని కోరుకుంటూ మరొకసారి ఆనంద్ సార్కి, అందరికి కూడా లీడర్స్ అందరికి, మరి కోటి ఆనంద్ సార్కి అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. ఎక్కువ సమయం తీసుకున్నానేమో మరి. థ్యాంక్ యూ సార్. ఎందుకనో మాట్లాడాలనిపిస్తుంది. కొండేపి సురేష్ సార్ టీం అంటేనే మీ అందరూ డివైడ్ అయ్యి ఇంకా దీన్ని చైతన్యం చేస్తున్నారు. లీడర్స్ అందరూ కూడా మీ అందరూ అదే బాటలో నడిచి ఎక్కువ మంది ఆర్థికంగా ఎదగాలి, ఎంతో మందికి ఆరోగ్యాన్ని అందించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్, లీడర్స్ అందరికి. థ్యాంక్ యూ గురువు గారు. నిజంగా ఈరోజు మీ వాయిస్ డైరెక్ట్ గాని ఇండైరెక్ట్ గాని మీ ఫోటో కావచ్చు అందరికి ఉపయోగపడుతుంది. ఎందుకంటే లేటెస్ట్ సార్ చెప్పిన జర్నీలో ఒక వ్యక్తి జీవితం ఈ విధంగా మారిద్దని ఎవరు ఊహించం. ఖచ్చితంగా చూడండి, ఒక లైఫ్ లేదు, డాక్టర్లు కూడా డిసైడ్ చేశారు. సో ఆ లైఫ్ నుంచి వెస్టేజ్ అనేది ప్రాణం పోయటమే కాదు, జీవితాలను మార్చే అవకాశం కూడా గురువు గారికి ఇచ్చింది. సో ఈ రోజు మీరు ఇంతకుముందు ఒకసారి స్క్రీన్ మీద చూడండి లీడర్స్, ఇంకా ఎవరైనా చూడకుండా ఉన్నట్లయితే ఒకసారి సార్ ఫోటో. ఎందుకంటే ఇవన్నీ కూడా మనం నమ్మాలి. నమ్మకపోతే ఏ దేవుడు వచ్చి కూడా మనల్ని కాపాడలేడు. బిఫోర్ సారు యొక్క ఫోటో కానీ పరిస్థితి కానీ ఎలా ఉందంటే, ఒక పేషెంట్గా ఉండి ఇంకేమి లేదు అని ఒక నిరుత్సాహం ఉన్న వ్యక్తికి ఒక వ్యక్తి అవకాశం ఇవ్వడం ద్వారా, ఆ వ్యక్తి ఎవరో కాదు మనందరికి అవకాశం కల్పించిన మహా గురు ఎంఎస్ఆర్ గురువు గారు. అన్నయ్య నీకు ఇక్కడ మంచి జరుగుద్దని చెప్పడం వల్ల నమ్మాడు సారు. అన్ని అప్పటికి మొండిగా 2 సంవత్సరాలు నమ్మకపోయినా కానీ ఏదో ఒక టైం చెప్పారు కదా, టైం వచ్చింది, వెళ్ళారు, నమ్మారు, గట్టిగా నిలబడ్డాడు. 5 సంవత్సరాలు టార్గెట్ పెట్టాడు. చూడండి, ఏదో 1 నెల 2 నెలలు కాదు లీడర్స్, 5 సంవత్సరాల కన్నా నాకు 1,00,000 రాకపోద్దా అని చెప్పి సార్ ముందుకు అడిగేస్తే, సార్కి ఇన్స్పిరేషన్ ఏంది, ఎదురు బొంగులు స్టోరీ చెప్పాడు. మళ్ళీ రిపీట్గా వినండి, నేను మళ్ళీ చెప్పటం కాదు. సో ఏ పనైనా చేసేటప్పుడు స్టార్టింగ్ ఈ బిజినెస్లో కాదు ఏ పనిలో కూడా ఫలితం ముందుగానే మనకి కనిపించదు. బట్ నీ మైండ్లో అది ఊహించుకోవాలి. ఎస్ నేను ఎట్టి పరిస్థితిలో సాధిస్తాను. నిన్ను నువ్వు నమ్మాలి. నీ ఇంటి పక్కన వాళ్ళు, నీ తమ్ముడు, నీ భార్య, నీ ఇంట్లో వాళ్ళు, నీ ఫ్రెండ్స్ ఎవరు నమ్మరు. నిన్ను నువ్వు నమ్మి అడిగేస్తే ఇక్కడ నడిపించిన అప్లైనర్స్ ఉన్నారు, గురువులు ఉన్నారు. సో ఇవన్నీ కూడా మనం నమ్మి ముందుకు వెళ్తే ఈరోజు అందరం కూడా సీన్ సార్కి ఏదైతే అవకాశం వచ్చిందో ఆ అవకాశం మనకు వచ్చింది. సీన్ సార్కి ఏదైతే గురువు ఉన్నారో ఆ గురువు మనకు ఉన్నారు, అదే ప్లాట్ఫామ్ మనం ఉన్నాం. సో అందరం ఎదగడానికి అవకాశం ఉంది రైడర్స్. థ్యాంక్ యూ. విన్న ప్రతిదాన్ని కూడా అర్థం చేసుకోండి, అర్థం చేసుకొని ఇంప్లిమెంట్ చేయండి. విన్నది వదిలేస్తే ఫలితం రాదు. సో దీన్ని ఆచరిస్తే ఫలితం వస్తుంది. లేట్ చేయకుండా చాలా వండర్ఫుల్ సెషన్ ఇచ్చిన సీన్ సార్కి మన అందరి తరపు నుంచి మరి శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాను సీన్ సార్.
మీ బోటి వ్యక్తులు ఆ రోజు నిలబడకపోతే సిస్టమ్ ఇంత గొప్పగా ముందుకెళ్ళేది కదా, మీరు కానీ గురువు గారు కానీ. సో ఇప్పుడు సిస్టమ్ అనేది చాలా అప్డేట్ అయిపోయింది. ఇప్పుడు మొబైల్స్ వచ్చినాయి, డైలీ జూమ్స్ ఉన్నాయి, దగ్గర డిఎల్సీపీలు ఉన్నాయి. గురువు గారు అయితే నిర్విరామంగా మనకి మీటింగ్స్ ఇస్తున్నాడు. ఇవన్నీ గమనిస్తే ఇప్పుడు సక్సెస్ అవ్వడం చాలా సింపుల్. కాకపోతే మారాల్సిందన్న మైండ్ సెట్టే. సో థ్యాంక్ యూ 1 సెకండ్. మీరు ఏదైతే గోల్ పెట్టుకున్నారో ఆల్రెడీ ఆ గోల్ కూడా రీచ్ అయ్యారు అనుకుంటున్నాను. 5 లక్షలు అనేది, 1 లక్ష రూపాయల గోల్ రీచ్ అయ్యి 5 లక్షలకి వెళ్ళారు. ఇంకా అది త్వరలోని 10 లక్షలు తీసుకొని విఎంసి మెంబర్ అవ్వాలని, ఇంకొంతమందికి ఆదర్శంగా నిలబడాలని కోరుకుంటూ ఆ, ఈ యొక్క సెషన్ని నెక్స్ట్ సార్ హ్యాండ్ ఓవర్ ఇచ్చి మనం తీసుకుందాం. థ్యాంక్ యూ సార్. నేనే తడబడుతున్నాను మీ యొక్క జర్నీని రివైండ్ చేసుకుంటూ. థ్యాంక్ యూ సీన్ సార్. 1 సెకండ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఆనంద్ సార్, థ్యాంక్ యూ. మీలాంటి వాళ్ళు నిజంగా గొప్ప ఇది గొప్ప వ్యక్తులు మీరే. యాక్చువల్ గా మీరే గొప్ప వ్యక్తులు, బాగా చదువుకొని మంచి డబ్బు సంపాదిస్తూ కూడా ఇలా సిస్టమ్ ని కనెక్ట్ చేస్తూ జనానికి ఎంఎస్ఆర్ సార్ మాటల్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు అంటే చాలా గొప్ప గొప్ప వ్యక్తులు. మీలాంటి గొప్ప వ్యక్తులు ఎంతో మందికి ఆదర్శప్రాయంగా ఉంటూ చాలా పేదవాళ్ళు వింటారు సార్. ఎందుకంటే గొప్ప వ్యక్తి ఒక వ్యక్తి వచ్చి చెప్తున్నాడంటే ఈయన సారే చేయంగా లేని మేము ఎందుకు చేయకూడదనే ఆలోచన, ఆ కల్పించే విధానం కూడా. ఇప్పుడు అడుక్కునే వాడికి కూడా అవకాశం ఇవ్వచ్చు సార్ ఈ బిజినెస్ ద్వారా. ఎందుకంటే yes. చాలా మందికి చూడండి, పేదవాళ్ళు పేదవాళ్ళగానే మగ్గిపోయి చనిపోతా ఉన్నారు. సో గొప్ప అవకాశం కదా, పెట్టుబడి లేకుండా ఇన్వెస్ట్మెంట్ అనేది 1 రూపాయి, చదువుతోటి తెలివితోటి ఏం అవసరం లేదు, చేయబట్టుకొని నడిస్తే చాలు కదా. వాళ్ళు చేయబట్టుకొని నడిస్తే ఆటోమేటిక్ గా డబ్బు వస్తుంది, గ్యారంటీగా వస్తుంది. చూడండి మీలాంటి వాళ్ళ Yes. మాటలు చాలా మందికి తీసుకెళ్లాలా, మనస్ఫూర్తిగా కోరుకునేది ఇదే ఆనంద్ సార్. ఎక్కడ కూడా అందరిని, థ్యాంక్ ఎక్కువ మందిని తీసుకెళ్లాలా, పేదవాళ్ళందరినీ డెవలప్ చేయాలనేది ఇంకేం లేదు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ గురువు గారు. ఆనంద్ సార్, నిజంగా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ గురువు గారు. ఆదర్శ భావాలు మీలోనూ కనపడుతుంటాయి మాకు ఖచ్చితంగా సార్. సో ఈ సెషన్ ని ఒక్కసారి కొత్త వాళ్ళకి అవకాశం ఇద్దాం. లేడర్స్ గమనించండి.